वेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्यतनूजातं भक्तिमार्गप्रबोधकं भागवतजीवमाधुर्यम् अनन्तं प्रणमाम्यहं श्रीकृष्णार्यतनूजातं कृष्णतत्त्वप्रचारिणं भागवतजीवनं वन्दे तम् अनन्तं प्रणमाम्यहं। नमो अनन्तकृष्णाय नमः कृष्णसुताय च नमः कल्मषनाशाय शुद्धसत्त्वाय ते नमः। श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरिसमप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। श्रीकृष्णार्यतनूजातं नित्योत्साहस्वरूपिणं श्वेतद्वीपस्थितं धीरं श्रीनिवासमहं भजे। श्रीकृष्णार्यतनूजातं शुद्धसत्त्वस्वरूपिणं श्वेतद्वीपस्थितं सौम्यं सुदर्शनमहं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశంలో ఒక చోట చెప్తారు, గురు పరంపరని స్మరింపనిదే బ్రహ్మ విద్య అనేటువంటిది అబ్బదు. బ్రహ్మ విద్య అంటే ఏమిటి, ఇప్పుడు మనకు దాని అవసరం ఏమిటి? పదం వింటూ ఉంటాం బ్రహ్మ విద్య అని, ఇప్పుడు అది అబ్బకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి, అబ్బితే వచ్చే లాభం ఏమిటి? అసలు గురు పరంపరని ఎందుకు స్మరించాలి, స్మరించటం వల్ల మనకు ఒరిగేదేమిటి అంటే, ఇవాళ గురు పూర్ణిమ కాబట్టి అని కాదు, అసలు గురువు అనేటువంటిది లేకపోతే చుక్కాని లేని నావలాగా ఉంటుందిట. పడవ చుక్కాని లేకుండా సముద్రంలో వెళుతోందనుకోండి, దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అందరికీ తెలిసింది ఏమవుతుందనేది. కాబట్టి మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కనుక మనకు లేకపోతే మన జీవితం ఎలా అయితే కొనసాగదో అట్లాంటిదే గురువు అనేది కూడా. అదేంటండి, లోకంలో చాలామందికి గురువు ఏమీ లేరు. సరే, మనం అంటే మాస్టర్ ఈకే గారనో, లేకపోతే సివివి గారనో, లేకపోతే కొత్తరామకోటయ్య తాతగారనో, ఎంఎన్ గారనో, ఎవరో ఒక్కళ్ళని కనకమ్మ గారనో, ఫలానా వాళ్ళ గురువు అని అనుకునేవాళ్ళం కొంతమంది ఉన్నామండి లోకంలో. సరే, వాళ్ళు మనల్ని అలా శిష్యులుగా అనుకుంటున్నారో లేదో దేవుడు ఎరుగు. మనమైతే ముందు మా గురువు గారు ఈయన అనుకొని మనం ఏదో ఒక సంప్రదాయం, ఏదో కొంత ఏదో మంచి విషయాలు వినటం, లేకపోతే చదువుకోవటం, ఏదో ఒక పద్ధతిగా ఉండడానికి ప్రయత్నించడం చేస్తున్నాం. లోకంలో చాలామంది మాకు తెలిసిన వాళ్ళే, మా ఇరుగు పొరుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏ గురువులు ఏమీ లేరు, అసలు ఇలాంటి లైఫ్ ఏమీ లీడ్ చేయట్లేదు. వాళ్ళు ఏదో లేస్తుంటారు. వాళ్ళేం చెడ్డవాళ్ళు కాకపోవచ్చు, కానీ ప్రత్యేకంగా ఒక గురువు దాన్ని ఫాలో అవ్వడం అనేది ఏమీ లేదు. ఎప్పుడన్నా యాత్రలకు వెళ్తారు, తిరుపతి వెళ్తూ వస్తారు, షిరిడి వెళ్ళి వస్తారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి వస్తారు, నమస్కారం చేసుకుంటారు, అంతవరకే తప్ప వాళ్ళు గురువు గారట అని ఒక సాంప్రదాయం అట్లాంటిది ఏమి ఉండదు. మరి అట్లాంటి వాళ్ళందరూ తరించేది ఎట్లా? మరి గురువు అనేటువంటి వాడు లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లాంటివి అంటున్నారు. మరి వాళ్ళకి ఊపిరి ఆడుతూనే ఉంది కదా, వాళ్ళు సంపాదించుకుంటూనే ఉన్నారు కదా. ఇంకా మాట్లాడితే ఒక గురువును ఫాలో అవుతున్నాం అనుకున్న వాళ్ళకంటే వాళ్ళే బాగున్నారు. మేము ఆ పనులు చేయలేము, ఇక్కడ ఉండలేము అన్నట్టుగా అటు ఇటుగా త్రిశంకు స్వర్గంలాగా ఉంది పరిస్థితి. వాళ్ళే ఏదో ఒకటి డేర్ చేసి తప్పో ఒప్పో వాళ్ళకి అనుకున్నట్టుగా జీవిస్తున్నారు. కావాలంటే నలుగురిని మోసం చేస్తే చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, వీకెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇంట్లో కంటే హోటల్స్లో తింటున్నారు. వాళ్ళ పిల్లలు కావాలంటే పబ్బులకి క్లబ్బులకు కూడా పోతున్నారేమో. ఇష్టం వచ్చినట్టుగా బట్టలు కట్టుకుంటున్నారు, వాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. అంటే ఈ మధ్య ఫ్యాషన్ అయింది కదా, అట్లాంటివి చిరిగిపోవడం అంటే నా ఉద్దేశం డబ్బులు లేక కాదు,
డబ్బులు ఎక్కువై. మరి వాళ్ళు అనుకున్న లైఫ్లో వాళ్ళు బాగానే ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు అమెరికాలోనూ రకరకాల దేశాలకు వెళుతున్నారు, లేకపోతే ఇక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీస్లో బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా టీవీ సీరియల్స్ చూస్తున్నాం, లేకపోతే రకరకాల పార్టీలు పెట్టుకుంటూ రకరకాలుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ లైఫ్ని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు పోనీలే అన్నట్టుగా శ్రీశైలం ఎప్పుడన్నా అలా వెళ్ళొస్తుంటారు, తిరుపతికి వాటికి. మరి వాళ్ళెవరికి గురువు అనేవి ఎవరేం లేరు. వాళ్ళు జనవరి 1 వస్తే బ్రహ్మాండంగా ఉదయం పూటేమో గుళ్ళకి వెళ్ళి వస్తారు, రాత్రికి మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు వేరే ఉంటాయి. డిసెంబర్ 31 నైట్లో లేకపోతే ఇంకోటో అలా ముఖ్యమైన రోజుల్లో ఆ రోజు వెళ్ళొస్తే సంవత్సరం అంతా వెళ్ళినట్లే అని అనుకొని వెళ్ళొస్తూ ఉంటారు. సరే, మనం ఉగాది నిజం, జనవరి 1 అబద్ధం ఏవో అంటుంటాం. మొత్తానికి ఏదో ఒకటి 2 రోజులు వెళ్ళొస్తారు గొడవ లేకుండా. మరి మనకంటే వాళ్ళే కాస్త ఎంజాయ్ చేస్తున్నారు మరి లైఫ్ అయితే అని అనిపిస్తోంది. అలా అనిపిస్తోందిట అంటే వీడు తనని తాను మోసం చేసుకుంటున్నాడని అర్థం. అంటే అట్లా ఉండలేక ఇక్కడ ఇమడలేక అన్నట్టుగా. సరే, ఆ గొడవ పక్కన పెడితే మీరు ఇందాక చెప్పినట్టుగా గురువు అనేవాడు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉన్నారు, వాళ్ళకి గురువు లేరు కదా అంటే అందరికీ గురువు ఉన్నాడు. అదేంటండి వాళ్ళకి లేరు కదండి అంటే అసలు మనకున్నాం అనుకున్నాయని మన గురువు అని మనం అనుకుంటున్నాయని కూడా మన గురువు కాదుట. అదేంటంటే మేము రోజు ప్రేయర్ చేసుకుంటున్నాం, మీరు కూడా ఇప్పుడు శ్లోకాలు చదివారు కదా, మనం అందరం అనుకుంటున్నాం కదా అంటే మనం అనుకున్నప్పటికీ మన గురువు ఎవరనేటువంటిది మనకైతే తెలియదుట. ఇది ఎవరు చెప్పిన మాట? మాస్టర్ గారు చెప్పిన మాట. మనం అనుకోవచ్చు ఈయన నా గురువు అని, కానీ అసలు మన గురువు ఎవరనేటువంటిది ఆ గురువు మనకి తెలియనివ్వడు. ఎందుకండి అంత సీక్రెట్గా ఉంచటం, ఆయన తెలియనివ్వకుండా ఎందుకు ఉంచటం అంటే మాస్టర్ గారే చెప్పారు, మనకి ఎప్పుడు తెలిస్తే మంచిదో అప్పటిదాకా తెలియనియకుండా ఉంచుతారట. అప్పటిదాకా అంటే 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు కాదు, ఒక 25 లక్షల జన్మలో 10,000 జన్మలో ఒక్కొక్క మనిషిని బట్టి వాడి పరిణామ దశలో ఎక్కడున్నాడో దాన్ని బట్టి ఉంటుంది. ఒకడికి ఒకే జన్మలో కావచ్చు, ఒకడికి 10 జన్మలు పట్టచ్చు, ఒకడికి 25,000 జన్మలు పట్టచ్చు, 1,00,000 జన్మలు పట్టచ్చు. వామ్మో, 1,00,000 జన్మల అంత అన్యాయం అండి, అన్ని జన్మలు ఎత్తాలా అంటే ఒక చీమ చూసామనుకోండి, దాని ఎన్నాళ్ళు జీవిస్తుంది? లేదా ఓ పురుగు ఎంతసేపు దాని బ్రతుకు? మళ్ళీ అలాంటివి అనేకం అవుతుంది కదా. మనకి అవి ఎలాంటిదో ఈ పెద్ద సృష్టిలో మన మానవులు అనేవాళ్ళం కూడా అంతదే. మనకు పెద్దవాళ్ళగా ఫీల్ అవుతాం, చీమ ముందు మనం చాలా గొప్పగా మన జన్మ ఫీల్ అవుతాం, వాటికంటే మనం ఏదో చాలా గొప్పవాళ్ళగా ఫీల్ అవుతాం. కానీ ఈ సృష్టి అనేటువంటి పెద్ద పన్నాలో మనం ఎంత ఆఫ్టర్ ఆల్, మనం ఎంత అంటే అని మనకు అనిపించవచ్చు. ఇక్కడ మన ఆస్తులో ఏమండి ఇప్పుడు మాకు కూడా రాజధానిట రోడ్డు ఏదో పడుతుందిట, మా ల్యాండ్ కూడా రేట్లు పెరుగుతున్నాయిట, ఇట్లేదో భ్రమల్లో ఉండి, భ్రమలంటే పెరిగితే పెరగచ్చు, అది చూసుకొని మనం పెరుగుతున్నాం అనుకొని మనమేం పెరగట్లేదు. సో ఇట్లాంటివి ఏదో అనుకోవటం కాకుండా ఈ లక్షల కోట్ల ఈ సృష్టి మొత్తంలో మనం ఎంత అంటే అసలు లెక్కలోకి రాము. కాబట్టి ఏంటంటే 1,00,000 జన్మలంటే పెద్ద విషయమేం కాదు, మనకమ్మో అనిపించవచ్చు. అందుకండి గురువుగారు అంత అన్యాయంగా రహస్యంగా ఉండటం, డైరెక్ట్గా కనబడి నేనే నీ గురువుని అని చెప్పచ్చు కదా. ఈ లోపలే చెబితే ఏం చేస్తామో కూడా మాస్టర్ గారే చెప్పారు. సతాయిస్తా అంట. ఏమిటంటే నేనే గురువుని అంటే అట్లానా అండి, అయితే ఆగండి, మా పిల్ల పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేకపోతే పిల్లలు పుట్టాలి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే వాళ్ళకి ఈ సమస్యలు ఉన్నాయి, టెన్షన్లు ఉన్నాయి, వాటిని తీర్చాలి, రకరకాలన్నీ వెంటబడతా అంట. ప్రతిదానికి వెంటబడతా అంట. మాస్టర్ గారు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఏమండి కుడివైపు తిరగమంటారా, ఎడమవైపు తిరగమంటారా, అరటి పండు తొక్క తీసి తినాలా, ఇది తినమంటారా, ప్రతి దానికి వెంటబడతా అంట. అంటే వాళ్ళు ఏ పనుల కోసం ఈ భూమి మీదకి అవతరించారో ఆ పనులు మానేసి వాళ్ళని ఏదడగాలో తెలియని వాళ్ళం కాబట్టి ముందుగా గనక మనకు దర్శనం ఇచ్చి మనకు గనక వాళ్ళు అవైలబుల్గా ఉంటే పనికి మాలిన వాటన్నిటికీ వాడుకుంటా అంట. అందుకని వాళ్ళకి తెలుసు మనం ఎట్లాంటి వాళ్ళమో, మన సామర్థ్యం ఏమిటో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు పొరపాటున కూడా మనకి కనబడరట. అంటే కనబడరంటే మనం నడిపిస్తుంది వాళ్ళే ఇట, మళ్ళా నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు నడిపిస్తున్నారని మనకు తెలియదు. అదేంటండి, మేము ఒక మంచి పని చేద్దామని మాకు అనిపించి మేము మంచి పని చేశాము అంటే అనిపింపజేసిన వాడు ఎవడంటే ఆ గురువే. కాకపోతే ఆయన వచ్చి నేనే నిన్ను అనిపింపజేసింది అని మన ఓట్ల కోసం ఎదురు చూడటం ఆయనకేం ఉండదు. కాబట్టి మనల్ని నడిపిస్తూ ఉంటారు. భౌతికంగా మనం ఒక గురువు గారి దగ్గరికి వెళితే వెళ్ళుండొచ్చు కాక, ఆయన దగ్గర మనం ఫాలో అవుతాం, ఆయనే అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, మనకు తెలియదు. మనం అనుకోవటం కాదు, ఆయన అనాలి కదా, నువ్వు నా శిష్యుడివి అని అనాలి. ఈకే గారు అసలు నాకు శిష్యులే లేరన్నారు. ఇది మరీ దారుణం.
పోనీ అన్నారో లేదో అందామా అంటే రిటర్న్గా అన్నారు. ప్రేమలేఖల పుస్తకం తీస్తే ఒక లెటర్లో వస్తుంది, నాకు శిష్యులు ఎవరూ లేరు, కానీ నా వాళ్ళని కొంతమంది ఉన్నారు, అది నేను వాళ్ళని స్వీకరించడం కాకుండా వాళ్ళు నన్ను నా హృదయంలోకి చేరారు, కాబట్టి వాళ్ళు నా వాళ్ళు అయ్యారు అన్నారు. సరే పోనీ అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి నా వాళ్ళు అని ఆయన అన్నారు కదా. అంటే మనకు ప్రాక్పశ్చిమాల పుస్తకం చదివితే తెలుస్తుంది. ఆయన డైరీ అది కూడా, అంటే రిటర్నేగా డైరీ అంటే. అందులో అక్కడ పాశ్చాత్య ఖండంలో అక్కడ ఉండే సోదర బృందం వాళ్ళు అడిగారు, ఏమండి మిమ్మల్ని మీ అదృష్టవంతులు భారతదేశంలో మీతో పాటు ఉండేవాళ్ళు మాకు తడుక్కనేది అలా మెరిసి వెళుతున్నారు, కానీ అక్కడ మీ వాళ్ళందరూ బాగా అదృష్టవంతులు, ఎప్పుడు మీతో ఇదిగా ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉంటారు అడిగారట. అప్పుడు ఆయన అన్నారట, నన్ను నిజంగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు 2-3 కుటుంబాలు ఉన్నాయి అన్నారు ఆయన. 72 ప్రేమ దానిలో ఉన్న దానిలో 2-3 కుటుంబాలు. అయితే మా ఏంటంటే ఎవరికి వాడు మన కుటుంబమే అనుకోవచ్చు, అనుకుంటేనే బతకగలం కాబట్టి ఎవరికి వాడు అనుకుంటాం. అంటే ఏంటి, నిజంగా నా వాళ్ళు అని ఆయన అనుకునేటట్టుగా నా వాళ్ళని ఎప్పుడు అనుకుంటాడు ఆయన, మన ఐడెంటిటీ మనం లేకుండా ఉంటే, మన ఐడెంటిటీ నాది అనే ఫీలింగ్ మనం లేకుండా ఉంటే ఆయన ఉంటాడట నేను అనేది. అందుకే మాస్టర్ గారు ఒక చోట చెబుతారు, నేను స్థిరాస్తి నాది చరాస్తి అన్నారు. నాది అనేదంతా చరాస్తేట. మనం చరాస్తి అంటే వేరే రకంగా అనుకుంటాం. లోకంలో స్థిరాస్తులు చరాస్తులు అంటే మనం అనుకునే డెఫినేషన్ వేరే. మనకు ల్యాండో పొలం ఏదో ఉందనుకోండి, దాన్ని స్థిరాస్తి అనుకుంటాం, అంటే ఏదో కదలకుండా అక్కడ ఉంటుంది కాబట్టి, మూవబుల్ ప్రాపర్టీ కాదు కాబట్టి అని. కానీ అది కూడా మూవబులే. మూవబుల్ అంటే అర్థం ఏంటంటే ఆ దస్తావేజుల్లో పేరు మారిపోతూ ఉంటుంది, వీడిదే ఉండాలనే ఉంటుంది, ఎవడో కబ్జా చేయొచ్చు, లేదా వీడి కొడుకు పేరుతో రాయొచ్చు, ఎవరికి చివరికి వీడి పేరుతో ఉండదుగా, అట్లాగే కోట్ల సంవత్సరాలు వాడి పేరుతో ఉంటుందా, మారిపోతూ ఉంటుంది. అసలు ఇంకోటి కూడా ఏంటంటే, అదే కాదు వీడి పేరుతో ఉన్న అది వీడిది కాదన్నారు మాస్టర్ గారు. అది మరీ దారుణం అండి. ఈ మధ్యలో యాక్ట్ తీసుకొచ్చి మంది మనకు కాకుండా పోతుంటే భయపడ్డారు అందరూ. అలాంటిదే అంటే అలాంటిది కాదు ఇది. అదేంటండి అంటే మాస్టర్ గారు చెప్పారు, ల్యాండ్ లార్డ్ అంట తెలియక. లార్డ్ అంటే ఈశ్వరుడు అని, రా అంటే రావాలట. ఈశ్వరుడు అనేవాడంటే ఈశ్వత్వం వహించినవాడు. ల్యాండ్ రమ్మంటే మన దగ్గరకు వస్తుందా, మనం ల్యాండ్ వాళ్ళం కానీ ల్యాండ్ మంది కాదన్నారు మాస్టర్ గారు. వీడు పొలం వాడు, పొలం వీడిది కాదు, వాడు 80 ఎకరాలు ఆసామైన వీడు పొలం దగ్గరికి పోవాలి కానీ పొలం వీడి దగ్గరికి రాదు కదా అన్నారు. పోతే ఆ పొలంలోనే వీడు కావాలంటే సమాధి అయితే కట్టచ్చు, గొయ్యి తీసి పుట్టచ్చు, ఏదో చేయొచ్చు, కానీ వీడిది కాదు. అంటే అణువణువున దానిలో కూడా వసించి ఉండేవాడిని లార్డ్ అంటారట, ఈశ్వరుడు అంటారట. అది ఎవరు, పరమాత్మ మాత్రమే. కాబట్టి పరమాత్మ నవ్వుకునే సన్నివేశాలు కొన్ని ఉంటాయి అంటారు రామకృష్ణ పరమహంస వారు. ఏమిటి అంటే, ఒక గజంపత దగ్గర కొట్లాట వచ్చి అన్నదమ్ములో ఎవడో పొలం గట్టు దగ్గర నాదంటే నాదని కొట్టుకుంటూ కొట్టుకుంటుంటే ఆయన చూసి నవ్వుకుంటుంటట, నాది కదరా మీదేమిటి అని. అంటే నాది అని కూడా ఆయన అనుకోడు, అంటే అదంతా నిండి ఉన్నాడు, నాది అని మళ్ళీ వేరే ఏం లేదు, ఆయనే. సృష్టిగా వచ్చింది కూడా ఆయనేగా, ఈ సృష్టిగా వచ్చింది కూడా ఆయనే. కాబట్టే నారాయణుడు నుంచి మొట్టమొదటిగా అలా బ్రహ్మ పుట్టాట. ఆ బ్రహ్మగారు పుట్టిన తర్వాత ఆయన తను ఏం చేయాలి, తన కర్తవ్యం ఏమిటో అర్థం కాలేదట. అయితే ఆయనకి కొన్నాళ్ళు తపస్సు చేశాట. చేస్తే అప్పుడు లోపల నుంచి అనిపించిందట సృష్టి చెయ్యాలి అని, తట్టిందిట చేయమని. కానీ దాని విధి విధానం ఎట్లాగో ఏం చేయాలో తెలియక మళ్ళీ తపస్సు చేశాట. ఈ సృష్టి ఎలా చేయటం నా కర్తవ్యంగా అదని అనిపిస్తోంది లోపల నుంచి. ఆ అనిపింపజేసిన వాడెవడో వాడికి నమస్కారం అంటూ చేస్తూ ఉంటే దర్శనం ఇచ్చాట నారాయణుడు. నాకు చాలా సంతోషమైంది. ఎందుకు సంతోషమైంది, ముచ్చటైందంటే తన కోసం అడగట్లే, భగవంతుని పని ఆయన కదా సృష్టిగా దిగి రావాల్సింది, ఆయన పనిలో ఇన్స్ట్రుమెంట్ కావడానికి సిద్ధపడ్డాడు, తన పని కోసం కాకుండా. అందుకని నాకు ముచ్చటేసింది అన్నాడు అని. కాబట్టి నీకు వరం ఇవ్వాలనిపిస్తోంది, కోరుకో అన్నట్ట. ఇక్కడ మళ్ళీ మాస్టర్ గారు చెబుతారు, చిక్కు వస్తుందిట. కోరుకుంటే అక్కడ అది వరం అనుగ్రహించడం ఉందిట, ఒక పరీక్ష కూడా ఉంది అన్నారు మాస్టర్ గారు. ఏంటి పరీక్ష అంటే, ఇప్పుడు వరం కోరుకున్నాడు అనుకోండి, తను వేరే ఉండి కోరుకున్నవాడు అవుతాడు. మరి కోరిక ఉంటే పరమాత్మ అక్కడ ఉండడు. పరమాత్మ కోరిక రెండు ఏదో ఒకటే, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అదేంటంటే మనం కోరికల కోసమే పరమాత్మ దగ్గరికి వెళ్తాం. ఇక్కడేమో పరమాత్మ మనకు తెలుగులోనే సామెత ఉంది, రాముడు ఉండే చోట కాముడు ఉండడు, కాముడు ఉండే చోట రాముడు ఉండడు. కాముడు అంటే మన్మధుడు అంటే అర్థం కోరిక, డిజైర్, ఏ కోరికైనా కానివ్వండి.
ఇద్దరులో ఎవరో ఒకళ్ళే ఉంటారట, ఇద్దరు కుదరదన్నారు. మరి కోరిక కోరమంటే ఆయన అడిగాట, అయ్యా నేను సృష్టి చెయ్యాలిట అంటే నేను వేరే ఒకడిని ఉన్నానని ఫీల్ అవ్వాల్సిందే, తప్పదు. అవ్వకపోతే నేను ఉన్నాను అనుకుంటేనే ఓ పని చేసేది, అంతా పరమాత్మే చూసుకుంటాడు, నేను కూడా ఆయనలో భాగమే అని అలా కూర్చోలేం కదా. కూర్చుంటామా? కూర్చోలేము. కాబట్టి నేనంటూ ఒకడిని చేస్తున్నాననే ఫీలింగ్ కలుగుతుంది, నేనంటూ విడిగా ఓ సృష్టి చేయక తప్పదు. కానీ ఈ చేస్తున్నప్పుడు నిన్ను మరవకుండా ఈ సృష్టి రూపంలో ఇంతగా నా ద్వారా చేస్తూ ఉంది నువ్వే, నన్ను పుట్టించావంటే నీలో నుంచి వచ్చింది నేను, అలా నా ద్వారా వచ్చేది కూడా నువ్వే, ఈ ఇందరి రూపంలో ఉన్నది నువ్వే అనేటువంటి నీ స్మరణ మర్చిపోకుండా నన్ను అనుగ్రహించు అని అడిగాట. అడిగితే ఆయన అన్నట్ట, తప్పక అలాగే అనుగ్రహిస్తున్నాను, ఇది మర్చిపోనంతకాలం నా ప్రజెన్స్ నీకు ఉంటుందన్నట్ట. మళ్ళీ అక్కడ వెలుగబెట్టాడు, గ్రాంటెడ్ అనలే, నువ్వు ఇది మర్చిపోనంతకాలం అది బాధ్యత పరమాత్మ మీద పెట్టలే, ఈయనకు అప్పచెప్పాడు. అంటే ఒక్కోసారి కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, స్వామి నువ్వే నన్ను ధర్మంగా ఉండేట్టు చూసుకో, నువ్వే ఆయన మనమేం చేయకూడదు, మనమేం పద్ధతిగా ఉండవు, ఆయనే మనల్ని అంతా చూసుకోవాలిట అంటే అది భక్తి అనరు, ఎస్కేపిజం అంటారన్నారు మాస్టర్ గారు. తప్పించుకోవటం అన్నారు దాన్ని. ఎందుకంటే కరచరణాదులతో మనకు దేహం ఇచ్చింది ఎందుకు? ఈ లోకానికి పనికొచ్చేట్టుగా ఏదో జీవించమని మనకిస్తే అంతా నువ్వే చూసుకో నాదేముంది అంటే, కొన్ని అలా అన్నవాడు ఖాళీకి కూర్చుంటున్నాడా? వాడి బిజినెస్లు వాడు చేసుకుంటున్నాడు, వాడి షేర్ మార్కెట్లు వాడు చేసుకుంటున్నాడు, వాడు ఎక్కడెక్కడ ఏం దాచుకోవాలో ఏం చేసుకోవాలో అవన్నీ పిల్లల పెళ్ళిళ్ళు అనుకోండి, తప్పని కాదు, ఈ జాగ్రత్తలన్నీ పడుతూ స్వామి నువ్వే చూసుకో మంది మనం చూసుకుంటూ. అందుకే భగవద్గీతలో చెప్పారట, ఎవరైతే నన్నే ఉపాసిస్తారో అన్యము లేకుండా వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అన్నారట. మాస్టర్ గారు అక్కడ చెప్తారు, అది ఫుల్ స్టాప్ కాదు, కామా ఉంది అక్కడ పక్కన. ఏంటంటే అంటే వాళ్ళది వాళ్ళు చూసుకోరు కాబట్టి అన్నారు మాస్టర్ గారు. ఇక్కడ మంది మనం చూసుకుంటూ ఆయన్ని కూడా చూసుకోమంటే ఎలా చూస్తాడు? ఇక్కడ బ్రహ్మగారు ఏమడిగాట, నేను మర్చిపోకూడదంటే ఆయన ఏం చెప్పాడు కండిషను, నన్ను స్మరించినంతకాలం నువ్వు లైన్లోనే ఉంటావు, ఓకే అప్పుడు నా అనుగ్రహం వర్షిస్తున్నాను. అప్పుడు ఆయన మళ్ళీ అడిగాట, ఇది నాకే కాకుండా నేను సృష్టించే నా జీవులు అనేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి కూడా ఈ వరాన్ని కంటిన్యూ చేయన్నట్ట, అనుగ్రహించన్నట్ట. అంటే అర్థం ఒక్క బ్రహ్మగారికే కాదు, మనం కూడా ఈ మిగతా ఇన్ని రూపాల్లో మన కంటికి కనబడుతూ ఉన్న సమస్త జీవజాలం కూడా ఇన్ని రూపాల్లో ఉన్నటువంటిది పరమాత్మే అనేటువంటి ఎరుక కలిగి అట్లా కనుక మనం జీవించగలిగితే ఆ బ్రహ్మగారికి ఎట్లాంటి ఆ అనుగ్రహం ప్రసాదించాడో అది మనకు కూడా ఇస్తాట. దాన్నే బ్రహ్మజ్ఞానము అన్నారు. బ్రహ్మగా జ్ఞానం కలిగింది, అది మనకు కూడా కలగాలి, అది బ్రహ్మజ్ఞానం అంటే, ఇంకేదో కాదు. సింపుల్. మాస్టర్ గారు చెప్పారు, బ్రహ్మజ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు, ఆత్మజ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు, ఏమనుకోకర్లేదు, వాళ్ళు ఏమనుకోవట్లేదు, మనమే చాలా అనుకుంటున్నాం అనవసరంగా. సింపుల్గా స్ట్రైట్గా ఉదయం చెప్పారు కదా, వాళ్ళు సింపుల్గా ఇచ్చారు, మనం కాంప్లికేటెడ్గా అనవసరంగా చేసుకుంటూ ఉన్నాం. రకరకాల టెక్నికల్ టర్మ్స్ పెట్టుకొని అదంటే ఏంటి ఇదంటే ఏంటి వాటికి ఏవో పెట్టుకొని అసలు స్ట్రైట్గా ఉన్నదాన్ని మర్చిపోయి. సరే, ఇంతకీ మన పాయింట్లోకి వద్దాం. మొట్టమొదట గురువు ఎవరట? పరమాత్మ. అక్కడ శిష్యుడు ఎవరయ్యారు? బ్రహ్మగారు అయ్యాడు. సరే, వాళ్ళు గురు శిష్యులు, బాగానే ఉంది. కానీ ఇందాక మీరు చెప్పారు అందరికీ గురువు ఉన్నారంటున్నారు, అదొకటి కావాలి మనకి. బ్రహ్మజ్ఞానం వల్ల మనకేంటి అంటే అందరిలో ఉన్నది వాడే అని ఎరుక ఎప్పుడైతే ఉంటుందో, మనలో ఉన్నవాడే వాళ్ళలో కూడా ఉన్నాడనేటువంటిది ఎప్పుడైతే ఉందో అప్పుడు ఉండే స్థితిని ఏమంటారంటే దాన్నే ఆనందము అంటారు. అది ఇప్పుడు మనకు ఎంత చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు, ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అన్నారు. అందులోకి వెళ్ళిన వాడికే తెలుస్తుంది ఆనందం. అది ఆనందం ఎట్లా ఉంటుందో నిరూపించండి అంటే వాళ్ళేం నిరూపించరు, వాళ్ళకేం అవసరం లేదు. మాస్టర్ గారు అన్నారు, గాడ్ ప్రూఫ్ అని పక్కకి దాని గురించి నిరూపించాలి వెళ్తున్నావు అంటే గాడ్కు దూరంగా వెళ్తున్నావు అన్నారు. గాడ్లో ఉన్నవాడు దానిలో ఉంటాడు, ప్రూఫ్లోకి వెళ్ళడు. దానికి ఉదాహరణ కూడా మాస్టర్ గారు చెప్పారు. ప్రహ్లాదుడితో హిరణ్యకశిపుడు అంటున్నాడు, ఏంట్రా మాట్లాడితే ఆ శ్రీహరి శ్రీహరి అంటావు, అంతా శ్రీహరి అంటావు, నన్ను కాదంటావు, ఆ శ్రీహరిని స్మరిస్తావు, వాడిని మర్చిపోవాలి, నువ్వు వాడిని స్మరించకూడదు శ్రీహరిని అంటూ ఉంటే మిగతా మాటలు వినపడట్లేదుట వాడికి, ప్రహ్లాదుడికి ఆ శ్రీహరి శ్రీహరిని నామమే వినపడుతోందిట. అంటే భక్తుడు అక్కడ ఉంటాడు, అంతేగాని ఆ మిగతా ఏమంటున్నాడు దానిలోకి వెళ్ళడం ఆవేశం అంటే వాడి లెవెల్కి వీడు కూడా దిగజారడని అర్థం. నిజమైన భక్తులు అలా దిగజారటం, దేవుడు ఉన్నాడు వకాలతో పుచ్చుకోవటం, ప్రూఫ్స్ పెడతా అంటాం, ఖండన మండనాదులు, టీవీలో చర్చలు పెట్టడం, మా మతం మీ మతం అంటాం, ఏదో దేవుడు ఏదో ఒక పార్టీకి ఓ పొలిటికల్ పార్టీ వాళ్ళగా అనుకోవటం,
జుట్లు పట్టుకోవడం, అరే మన మత సంఖ్య తగ్గిపోతుందట, వాళ్ళ మత సంఖ్య పెరిగిపోతుందట, ఈ మతం వాళ్ళని మోసం చేస్తున్నారట, ఈ మతం వాళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, ఈ కొట్టుకు దావటం. వీడంతా ఎవరుకుంటాడు, నేను చాలా భక్తుడిని, నేను చాలా దేవుడిని వకాలు తప్పుచుకొని చాలా చేస్తున్నాను అనుకుంటూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు స్వామి. ఎందుకని ఇందరిలో ఉంది, ఇప్పుడు అక్కడ ఆట ఆడిస్తోంది కూడా వాడే, అది కూడా వాడి పర్మిషన్ లేకుండా ఈ లోకంలో ఏదైనా జరుగుతుందా? అది వాడి లీలగా మనం చూడగలమా? ప్రతిదీ వాడి లీలగా మనం చూడగలమా? సరే, ఇది బాగానే ఉంది. బ్రహ్మజ్ఞానం అంటే ఇదిట అందరిలో ఉన్నది. అందుకే బ్రహ్మ కడిగిన పాదము అంటారు. బ్రహ్మ కడిగిన పాదం అంటే పరమాత్మ పాదాన్ని తీసుకొని సోపేసో లేదా ఇంకేదో నీళ్ళేసో పన్నీరో జలకాలతో కడిగాడని కాదట. ఈ సృష్టిగా వచ్చింది మొత్తం కూడా బ్రహ్మ సృష్టి కదా. ఇదంతా ఎవరు? పరమాత్మలో 1/4 పాదము అంటే క్వార్టర్, 1/4. మన కంటికి వ్యక్తంగా కనబడే సృష్టి మొత్తము బ్రహ్మగారి ద్వారా వచ్చింది. మొత్తం కూడా పరమాత్మే సృష్టిగా వచ్చాడు. ఇదంతా ఎంతట? ఒక పాదము అంటే 1/4, 1/4. బ్రహ్మ కడగటం అంటే అర్థం ఏంటి? ఆయన సేవిస్తూ ఉన్నట్ట. సృష్టిస్తున్నాడు, సేవిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎక్కడ సేవిస్తున్నాడండి? మా ఇంటికి ఏ బ్రహ్మగారు ఎప్పుడు రాలేదు, ఏం చేయలేదు అంటే ఆ బ్రహ్మగారు చెప్తేనే లోపల ఊపిరి ఆడుతోంది, ఆక్సిజనే లోపలికి వెళుతోంది. మనకు కెమిస్ట్రీలో ఆ పేర్లు తెలియక ముందు పుట్టినప్పుడు మనకు కెమిస్ట్రీ తెలుసా? ఆక్సిజన్ అనే పేరు తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు మాత్రం తెలుసు అనుకుంటున్నాం, పదాలు తెలుసు, మిగతా ఏం తెలుసు? లోపలికి ఆక్సిజన్ వెళుతుందని సైన్స్ పాఠాల ప్రకారం అనుకుంటున్నాం, కానీ మన లోపలికి ఏమవుతుందో మనకేం తెలుసు? దాన్ని ఆక్సిజన్ అంటారట, దానివల్ల బతుకుతా అంట, మనం వదిలేదాన్ని కార్బన్ డై అని వెంటనే తప్ప ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది? అలాగే మనం నిద్రపోతూ ఉన్న లోపల మనం తిన్న ఆహారం జీర్ణం అవుతూ ఉంది. మనం నిద్రపోయినా మనం మర్చిపోతుంటాం మన పనులు కొన్ని. వాళ్ళ లోపల ఎవడు మర్చిపోవట్లే, వాళ్ళు మర్చిపోతే మనం ఉండం తెల్లారేటప్పటికి. సారీ అండి 4 రోజులు మర్చిపోయానండి, లేట్ అయింది ఏంటంటే ఈ లోపల వాడు టపా కడతాడు, లోపల పని చేయకపోతే ఆర్గాన్స్. అంటే ఎక్కడ ఏమాత్రం మరపు లేకుండా లోపల అవన్నీ జరుగుతూ ఉన్నాయిట. అంటే ఎవరు చేయిస్తున్నారు అదంతా? అంటే 33 మంది దేవతల సమూహాలు ఉన్నాయని చెప్పారు మాస్టర్ గారు మనకి. 12 ఆదిత్యులు అన్నారు, 12 మంది ఆదిత్యులు అంటారట వాళ్ళని. 11 రుద్రులు, 11 మంది రుద్రులు అనేవాళ్ళు ఉన్నారట. 8 వసువులు, 8 మంది వసులు అనేవాళ్ళు ఉన్నారట. 2 అశ్వనీ దేవతలు అంటారు. వీళ్ళు మెయిన్ గ్రూప్ హెడ్స్ లాంటి వాళ్ళు. వాళ్ళ కింద సబ్ గ్రూప్స్ ఒక్కొక్కళ్ళకి కొన్ని వేల మంది ఉంటారు, స్కౌట్స్ లాగా. వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా మన దేహంలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కణం, అణువు, పార్ట్ని కూడా, ఆర్గాన్స్నే కాదు అణువున కూడా వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటే ఈ బాడీ సస్టైన్ అవుతూ ఉంది. వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటే ఒక ఈక్విలిబ్రియం స్టేట్ అన్నారు. అలా బ్యాలెన్స్డ్గా అది పెట్టి ఉంచితే దాన్నే ఒక యూనిట్నే బాడీ, మన దేహం అన్నట్టు. వాళ్ళందరూ మనలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అలా పనిచేసేటట్టుగా నియమించింది ఎవరిని? బ్రహ్మగారు పెట్టారట వాళ్ళని ఆ పోస్ట్లో. బ్రహ్మగారు వాళ్ళని పెట్టి ఆ పని చేయిస్తూ ఉన్నారట. ఇది మనకు అర్థం కావడానికే మనకు పురాణాల్లో కథ చెబుతారు. పూర్వం బ్రహ్మదేవుడు, అంటే ముందు కథగా చెప్పుకుందాం, తర్వాత దానిలో ఏంటనేది చూద్దాం. బ్రహ్మదేవుడు మనకు సినిమాలో ఎలా చూపెడతారు? 4 తలకాయలు, 4 చేతులు. ఆ 4 చేతుల్లో మనకేదో 4 పుస్తకాలు పట్టుకున్నట్టుగా మనకు సినిమాలో చూపెడుతూ ఉంటారు. 4 వేదాలని పట్టుకొని ఉంటాడు అని. సరే, కాసేపు అలాగే అనుకుందాం. ఆయన మొత్తానికి బ్రహ్మగారు ఉన్నట్టుండి మనం ఎట్లయితే గురు పూజల్లో రకాల చోట అలా తూలుతూ ఉంటామో నిద్ర వచ్చి, అట్లా ఆయన కూడా ఎప్పుడో కొద్దిగా అలర్ట్గా లేట. అది చూసి కరెక్ట్గా ఆ టైంలో సోమకుడని ఒక రాక్షసుడు వచ్చాట. వచ్చి ఆయన దగ్గర ఉన్న వేదాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయాట. వాడేవాడంటే పిచ్చివాడు, బంగారం పట్టుకెళ్తే ఉపయోగం ఉంటుంది కానీ బంగారం ఇంకేదో నగలో ఇంకేదో విలువైన వస్తువులు కాకుండా వేదం తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడండి? పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు. మరి ఏం జరిగిందో చూద్దాం. ఆయన మళ్ళా ఆ మత్తొదిలు చూసేటప్పటికి వేదం మిస్ అయింది. ఆయన చాలా బాధపడ్డట, అయ్యో వేదం మిస్ అయింది, వేదం మిస్ అయింది అని. ఇదేంటండి, బంగారం పోలేదు నయం, వాడు వేదం పట్టుకెళ్ళాడని ఆనందపడాలి కానీ వేదం పట్టుకెళ్ళాడని బాధపడటం ఏంటండి? మిగతావన్నీ ఉంచుకొని ఎందుకు అంత బాధపడ్డాడు? సరే, ఈయన బాధపడటంలో ఆశ్చర్యం అనుకుందామా అంటే ఇంకా పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, ఉన్నట్టుండి ఒక్కసారిగా తండ్రి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాట, నారాయణమూర్తి ప్రత్యక్షమై ఏంటి బాధపడుతున్నావు అన్నట్ట. ఇలా వేదం మిస్ అయింది అన్నట్ట. దిగులు పడవాకు, నేను మళ్ళా నీకు వేదాన్ని అప్పచెబుతా నీకు అని. ఆ సోమకుడు అనేవాడు సముద్రంలో దాక్కున్నట్ట.
వెళ్ళి మరి సముద్రంలో వాడికి వెళ్ళి పట్టుకొని వాడిని సంహరించి తీసుకురావాలి కాబట్టి సముద్రంలోకి వెళ్ళాలి కదా. ఆయన ఆకారం మార్చుకున్నట్ట, ఒక చేపలాగా మారిపోయాట. మత్స్యావతారము అంటారు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే స్విమ్ సూట్ వేసుకున్నాడు అని అనుకోవాలన్నమాట. కొన్ని నీళ్ళలోకి వెళ్ళటానికి వెళ్ళిపోయి ఏం చేశాడు, వాడిని సంహరించి వేదాన్ని పట్టుకొచ్చి అప్పచెప్పాట బ్రహ్మగారికి. ఏందండి ఈ కథ, ఇందులో అన్నీ చాలా లాజికల్గా చూస్తే మొత్తం తప్పుగా ఉంది. మొదటిది, వేదం వాల్యుబులా, దాన్ని కొట్టేయటం ఏమిటి? కొట్టేస్తే వాడు కొట్టేసిన వాడెవడో పిచ్చోడు అనుకుని వదిలేయక వాడినల్లా సంహరించడానికి ఒక అవతారం ఎత్తల్లా పరమాత్మ వాడిని సంహరించి మళ్ళీ పట్టుకురావాలా? సరే పట్టుకొచ్చాడు అనుకుందాం, అదేంటండి అది వాటర్ ప్రూఫా? మరి సముద్రంలోకి వెళ్తే తడిసిపోలేదా వేదం? ఇన్ని రకాల డౌట్స్ వస్తాయి మనకి. ఎప్పుడు వస్తాయంటే వేదం అంటే ఒక బుక్ అనుకుంటే, అదొక పుస్తకం అనుకుంటే ఈ డౌట్స్ అన్నీ వస్తాయి. ఇందాక నేను చెబుతున్న కథలో మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, వేదాన్ని దొంగిలించాడని చెప్పాను కానీ వేద గ్రంథాలని దొంగిలించాడని చెప్పలే ఎక్కడ. వాడు ఏం దొంగిలించాట? వేదాన్ని, వేద గ్రంథాలని కాదు, పుస్తకాలని కాదు వాడు పట్టుకెళ్ళింది. ఇప్పుడు ఇంకా కొత్త డౌట్స్ పుట్టించారండి. పుస్తకం ఒక వస్తువు అంటే కొట్టేశాడంటే అర్థం ఉంది, అది పుస్తకం కాదన్నప్పుడు కొట్టేసింది దేన్ని? అక్కడికి వస్తున్నాం మనం ఇప్పుడు. ఏమిటి అంటే, ఇప్పుడు మనకు గాలి మనం పీలుస్తూ ఉన్నాం, మళ్ళీ వదులుతూ ఉన్నాం. ఆక్సిజన్ పీల్చడం, కార్బన్ డైఆక్సైడ్ వదలటం, ఇది జరుగుతూ ఉండడం వల్ల మనం బ్రతుకుతున్నాం అంటున్నాం. ఇది మనం సృష్టించుకున్నదా, ఆల్రెడీ సృష్టిలో ఉన్నదా? పరమాత్మ బ్రహ్మ పేరు ఏదైనా కానీ ఒక ఆయన పెట్టాడు, ఒక ప్రిన్సిపల్ పనిచేస్తోంది, దానివల్ల మనం బ్రతుకుతున్నాం. అలాగే ఈ లోకంలో బయట చూసామనుకోండి, ఒక మొక్క పెరగటం జరగాలి అనుకోండి, విత్తనం నాటితే పెరుగుతుందట వస్తుందట అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు, చిన్నప్పటి పాఠాల్లో ఫోటోసింథసిస్ అంటారు. ఆ ప్రక్రియ జరిగితే అది మొలుస్తోంది, మన దాకా వస్తోంది. అలాగే మన తిన్న ఆహారం జీర్ణక్రియ అదంతా జరిగి కొంత పదార్థం ఏమో శరీరం రక్తంలో ఆహారం రూపంలో కలిసిపోతుంది, పిప్పేమో కింద నుంచి వెళ్ళిపోతుందని మనం పాఠం చిన్నప్పుడు చదువుకుంటున్నాం. ఆ పాఠం అర్థమైనా అర్థం కాకపోయినా పరీక్షలో ఆ క్వశ్చన్ ఛాయిస్లో వదిలేసినా కొంపలేం మునగదు, వీడి తిన్న జరుగుతుంది వీడికి, దాంతో ప్రమేయం లేదు. అంటే ఆ పని చేసేటువంటిది ఒక ఫినామినా మన సృష్టిలో ఉన్నది. ఇట్లాంటి ప్రిన్సిపుల్స్, కొన్ని లక్షల కోట్ల ప్రిన్సిపుల్స్ మన దేహంలో పనిచేస్తూ ఉంటే మనం బ్రతుకుతున్నాం. ఆ ప్రిన్సిపుల్స్ని వేదము అన్నారట, ఆ ధర్మములు అంటారు, ఆ ధర్మాలనే వేదము అన్నారు. ఆ ధర్మాలు పనిచేసేటట్టుగా చుట్టానికి కొంతమందిని నియమించారు, వాళ్ళనే దేవతలు అన్నారు. వాళ్ళందరికీ అది అలాట్ చేసేవి కరెక్ట్గా వాళ్ళు చేసేట్టుగా చూసుకునేటువంటి ఆయన ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుట. ఈ సృష్టి చేసింది ఆయన, ఈ సృష్టిలో వాళ్ళందరికీ ఆ డ్యూటీస్ అలాట్ చేసింది ఆయన, అవి కరెక్ట్గా జరిగేట్టుగా చూసుకుంటున్న ఒక మేనేజర్ లాంటి వాడు అన్నమాట ఆయన బ్రహ్మగారు. ఇంతకీ వేదాన్ని దొంగిలించడం అంటే అర్థం ఏమిటి? ఈ ప్రిన్సిపుల్స్ని తమ చేతుల్లోకి ఆ రాక్షసుడు లాగేసుకున్నట్ట. అంటే మనకు రావణాసుడు గురించి చెబుతూ ఉంటారు, వాడు రా అంటే రావాలట, పో అంటే పోవాలట, చంద్రుడు సూర్యుడు వీళ్ళంతా. ఇంత వెన్నెల గాయాలంటే అంతే వెన్నెల గాయాలట, వాయువు ఇంతే గాయాలంటే ఇంతే వేయాలట. హిరణ్యాక్షుడు అని ఒకడు ఉన్నట్ట, హిరణ్యకశిపుల్లో మనం కథల్లో చదువుకుంటుంటాం. ఆ హిరణ్యాక్షుడు అనేవాడు భూమిని చాపలాగా చుట్టేసి తీసుకెళ్ళి సముద్రంలో పడేసాడని కథల్లో చెబుతారు. అప్పుడు వరాహస్వామి అవతారం ఎత్తి మళ్ళీ దాన్ని తీసుకొచ్చాడు అని మాస్టర్ గారు చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, భూమి అంటే ఫిజికల్గా భూమని కాదు, ఈ అవ్యక్తంగా ఉన్నటువంటి దానిలోంచి వ్యక్తంగా ఈ సృష్టిగా పరమాత్మ తీసుకొచ్చాడు బ్రహ్మదేవుడు ఈ భూమిని. దీన్ని మళ్ళీ అవ్యక్తంలోకి అంటే ఇది లేకుండా చేయడానికి ప్రయత్నించేటవాడు. సముద్రంలో పడేయడం అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మన అన్ని ప్లానెట్స్ కూడా ఒక ఆర్బిట్లో ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. భూమి ఎక్కడుందండి? ఆకాశంలోనేగా ఉంది. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? భూమి మీద. భూమి ఎక్కడుంది? ఆకాశంలో. కాబట్టి మనం ఎక్కడున్నాం? ఆకాశంలోనే ఉన్నాం అందరం. తెలియకుండా నేల మీద ఉన్నాం, సేఫ్ అనుకుంటుంటాం. ఫ్లైట్ ఎక్కాలంటే కొంతమందికి భయంగా ఉంటుందట, మాస్టర్ గారు చెప్పారు. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకు కూడా ఉంటుందట, అమ్మో ఫ్లైట్ ఎక్కితే కింద పడితే అంటారట. మరి భూమి మీద కూడా భూమి ఎక్కడుంది అని అడిగారు మాస్టర్ గారు. ఇది కూడా గాల్లోనే ఉంది, మనకు అలా అనిపించదు. ఇలా అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఒక ప్లానెట్ గుద్దుకుంటాయా? గుద్దుకోవు, అలా చక్కగా తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఆ ఆర్బిట్ అంటారు, ఒక కక్ష్య, దాన్ని కనుక దాటేసి ఆ ప్లానెట్ని తీసి అవతల పడేసామనుకోండి స్పేస్లో, అది కొట్టుకుపోయి మొత్తం బ్లాస్ట్ అయిపోయి భూమి అనేది ఉండదు. ఆ పని చేయడం కోసం ఆర్బిట్లోంచి అవతలకి పడేసేట ఎవడు?
హిరణ్యాక్షుడు. సముద్రము అంటే ఆకాశం అని అర్థం. సముద్ర వసనేది, వాడి అర్థాలు వేరు. ముద్రింపబడి ఉండడం, ముద్రలు అంటే వేరే అర్థం చెప్పారు. వేరే అర్థం కాదు, అసలు అర్థం మాస్టర్ గారు చెప్పారు. కాబట్టి వాడు అలా పడేస్తే ఏమవుతుంది, బ్లాస్ట్ అయ్యి మొత్తం ఎవరు ఉండం. అప్పుడు ఆయన ఏం చేశాట, ఆయన 2 కోరల మీద వరాహస్వామి మళ్ళా తీసుకొచ్చి ఉద్ధరించాట. మాస్టర్ గారు చెబుతారు భాగవత రస ప్రకాశంలో, ఆ 2 కోరలు ఏమిటి అంటే ఒకటి వ్యక్తము, ఒకటి అవ్యక్తము అన్నారు. ఆ అవ్యక్తంలో నుంచి మళ్ళీ వ్యక్తంలోకి, అంటే అలా అయిపోకుండా మళ్ళీ చక్కగా ఉండేటట్టుగా ఆర్బిట్లోకి పరమాత్మ పెట్టాట తీసుకొచ్చి. కాబట్టి ఇవన్నీ కనుక చూస్తే మనం ఈ సృష్టిలో అనేక, అక్కడ ఆర్బిట్లోనే కొట్టుకోకుండా అలా తిరగడానికి అపకేంద్ర బలము, అభికేంద్ర బలము అంటారు. సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అని మనకు ఫిజిక్స్ పాఠాల్లో చెబుతారు. అవి పనిచేస్తూ ఉంటే అవి అలా ఉంటున్నాయి, ఒకదానొకటి గుద్దుకోకుండా. అంటే ఆ ప్రిన్సిపల్ పనిచేస్తుంది అక్కడ, దాన్ని వేదము అన్నారు. సో ఈ వేదమంతా కూడా రాక్షసుడు సోమకుడు అనేవాడు వాడి కంట్రోల్లోకి తీసుకుంటుంటే, వాడి కంట్రోల్లోంచి మళ్ళీ ఎవరి కంట్రోల్లోకి పెట్టారట, తీసుకొచ్చి బ్రహ్మగారి కంట్రోల్లో పెట్టారట. అది వేదాన్ని దొంగిలించడం అంటే, మళ్ళీ తీసుకురావడం అంటే అర్థం. ఇంతకీ ఇదంతా బ్రహ్మగారు ఈ దేవతలందరూ ఎందుకోసం చేస్తున్నారండి? మనకు జనరల్గా వచ్చే క్వశ్చన్ అది. ఎందుకంటే మనం ఏం లాభం లేకుండా ఎందుకు చేస్తాం ఏదైనా పని? బుజ్జిగారిని చాలామంది అడిగేవాళ్ళట, ఏమండి ఏంటి మీరు ఇలా చేస్తూ ఉన్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొన్నాళ్ళు ఇలా ఉండి పాలిటిక్స్లోకి వెళ్ళదలుచుకున్నారేమో, అందుకోసమే అనుకున్న వాళ్ళు ఉన్నారు, అడిగిన వాళ్ళు ఉన్నారు, ఎంపీ సీట్ ఇస్తామని ఆఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు. 2014లో కూడా అనంతకృష్ణ గారికి డైరెక్ట్గా ఒక మనిషినే పంపించాడు, ఒక పార్టీ ఆయన, నేను పార్టీ పెడుతున్నాను, మీకు విశాఖపట్నం ఎంపీ సీట్ మీకే ఇస్తున్నాను, మీరు ఎన్నికల్లో నిల్చోవలసింది అని. అంటే అలా కొన్నాళ్ళు మంచి పనులు చేసి తర్వాత ఎలక్షన్స్లో నిల్చోవడం కోసం చేస్తున్నారా అంటే వాళ్ళు అలా అనుకొని వచ్చి ఉండొచ్చు, అది వేరే సంగతి, వాళ్ళని తప్పుపడడానికి కాదు. ఇక్కడ లోకంలో ఎక్కువ మంది అలా ఉన్నారు కాబట్టి అట్లాగే మనతో పాటు ఎలా అనుకొని వాళ్ళు ఆఫర్ చేసి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఈ మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఎందుకు చేస్తున్నాము? బయట వాళ్ళు కూడా మన డిస్పెన్సరీకి వచ్చినప్పుడు ఏంటండి వీళ్ళు రోజుల్లో ఆదివారం వస్తే ఇంకా విపరీతంగా ఎక్కువ ఉంటుంది డిస్పెన్సరీలో, వీళ్ళకు వారంలో దొరికేదే ఒక రోజు, ఆ రోజు ఇంకా విపరీతంగా పనిలో ఉంటారు, ఏంటి వీళ్ళకి లాభం, ఏం లేకుండా ఎందుకు చేస్తారు అని అనుకుంటారు కొంతమంది. సరే ఈ చేస్తున్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే అది ఎవరికి వాడు చూసుకోవాలి. కొంతమంది కాసేపు బాధలు మర్చిపోవడానికో, ఇక్కడికి వస్తే రోగాలకు మన రోగాలు తగ్గుతాయనో, మనశ్శాంతి కోసమనో, జరిగితే జరగచ్చు, కొంత మేలు జరగచ్చు, అంత కోసం మాత్రమే వస్తున్నా అంటే అంతవరకే జరుగుతుంది. ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదనుకోండి, అప్పుడు వాడు ఉండేసి నిజమైన ఆనందంలో ఉంటాడు. ఎందుకంటే మాస్టర్ గారు చెప్పారు, అసలు ఈ సృష్టిలో ఏది చేసినా ఎందుకోసం చేస్తున్నాము అంటే మనం ఆనందంగా ఉండడం కోసమే. కాబట్టే మనశ్శాంతి ఉండదు మనం కరెక్ట్ పాత్రలో లేనప్పుడు. దాని నుంచి బయటపడాలని మనం తెలియకుండా కొన్నాళ్ళకైనా, ముందు కొన్నాళ్ళకి తెలియకుండా ఆనందం అనుకున్నా, వీడు తెలియక పంది బురదలో బుర్రలతో ఆనందం అనుకున్నట్టుగా కొన్నాళ్ళు అనుకున్నా, ఏదో ఒక జన్మలో వాడుకున్నటువంటి చీ అనిపిస్తుందట, అనిపించి దాని నుంచి బయటపడాలనిపిస్తుంది. ఎందుకంటే మాస్టర్ గారు చెప్పారు, ఎవడైనా కనుక బాధపడుతూ ఉంటే ఏంటో ఈ మొహం అలా ఉంది, బాధపడుతున్నావు, ఎట్లా ఉన్నావు అని అడుగుతారట. ఆనందంగా ఉన్నాను అనుకోండి, ఏంటంటే మీరు ఆనందంగా ఉన్నారని ఎవరిని అడగంట, అడిగితే చెప్తూ కొడతాడు వాడు. మనం కూడా అడగం. అంటే అర్థం ఏమిటి? ఆనందంగా ఉండడం మన సహజ స్థితి, కాబట్టి దాని సహజ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఏం అడగరు. అసహజ స్థితి బాధలో ఉండటం, కాబట్టి బాధలో ఉన్నప్పుడు అడుగుతారు, ఆనందంలో ఉన్నప్పుడు అడిగేది ఏముంటుంది? ఆ ఆనందం అనేటువంటిది మనకు పంచివ్వడం కోసమే పరమాత్మ తాను ఒక్కడిగా ఉన్నవాడు ఇంతగా అయ్యాట. ఎందుకంటే ఆనంద స్వరూపుడు, రసోవై సహా, ఆయన ఒక్కడే ఉంటే ఆనందం గారు అంతే, ఇంకా దాని ఎక్స్పీరియన్స్ పొందడానికి ఇంకోటి లేడు. అది మనందరికీ పంచివ్వడం కోసం పరమ ప్రేమతో కరుణతో విడిగా జీవులుగా ఆయనే తయారయ్యి మనం ఆనందాన్ని అనుభవించడం అనేటువంటిది పెట్టడం అనేది ఆయన చేసేట. ఈ ఆనందం అనుభవించడం అనేటువంటిది మనం చేయటం కోసమే మహాత్ముల రూపంలో మళ్ళీ ఆయనే దిగివచ్చి మనకు ఆ రుచి చూపెడతారట, గురు పూజల రూపంలోనో లేకపోతే వాళ్ళ ప్రజెన్స్ రూపంలోనో. ఆ మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఆ ఆనందాన్ని రుచి చూపెడతారట మనకి వాళ్ళ ప్రజెన్స్తో. అప్పుడప్పుడు అవతారమూర్తులుగా దిగి వచ్చి వాళ్ళు నడయాడి, అది మనం చూసాం కాబట్టి ఆనందం కాసేపు. అది మన సాధన వల్ల వచ్చింది కాదు, మన ప్రయత్నం వల్ల వచ్చింది కాదు, వాళ్ళ అనుగ్రహం వల్ల వచ్చింది. ఓహో, అట్లయితే మనం చాలా సాధన చేసి పొందాలన్నమాట. మనం ఎంత సాధన చేసినా రాదు, ఎప్పుడు కూడా వాళ్ళ అనుగ్రహం వల్ల మాత్రమే అని చెప్పారు. మరి అట్టయితే ఇంకెందుకండి ఈ సాధన అంతా అంటే నువ్వు చేయాల్సిందే అన్నారు. అదేంటంటే పొలం దున్నుకోవటం నువ్వు పని చేయాల్సిందే, వర్షం అనేటువంటి భగవద్ అనుగ్రహం అనేది వాడిష్టం అన్నారు. దానికి రీజన్ మనం ఏం చెప్పలేమన్నారు. అట్లయితే మేము మానేస్తామండి, దున్నుకోవటం మానేస్తామండి అంటే నువ్వు దున్నుకోవటం మానేసాక వర్షం పడితే ఉపయోగం ఉండదు అన్నారు. యాదవుల్లాగా అయిపోతాం.
పొద్దుగూకులు యాదవులకు ఆయన యొక్క సాన్నిధ్యాన్ని, ప్రజెన్స్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎక్కడ ఆ అనుగ్రహాన్ని పొందడానికి కావాల్సినటువంటి వ్యవసాయాత్మక బుద్ధి అంటాడు భగవద్గీతలో. ఆ ప్రయత్నం అనేటువంటి తన వైపు నుంచి ఏమీ చేయలేదు. చేయనప్పుడు ఏమవుతుంది, అక్కడ వర్షం పడినా ఉపయోగం లేకుండా పోతుంది, సముద్రంలో పడ్డ వానలాగా అవుతుంది అన్నారు మాస్టర్ గారు. వాన ఇక్కడ పడితే పంటలు పండుతాయి, కానీ సముద్రంలో పడితే ఇంకాస్త ఉప్పు నీరు పెరుగుతుంది, మంచినీరు కూడా మళ్ళీ ఉప్పు నీరు అయిపోతుంది. మరి ఎట్లా ఉండాలిట, సముద్రంలో కూడా పడ్డా అక్కడ కనుక ఒక ముత్యం చిప్ప ఉందనుకోండి, దానిలో చినుకు పడింది అనుకోండి, అది ముత్యంగా మారుతుంది. శిష్యుడు అలా సంసిద్ధంగా ఉండాలి అని చెబుతారు మాస్టర్ గారు ఒక చోట. కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా వాడి అనుగ్రహం మీదే, అది అప్పుడప్పుడు అవతారమూర్తులుగా వచ్చి రుచి చూపెడుతూ ఉంటారు. కానీ చేయవలసింది ఏమిటి, మన ప్రయత్నంతో మన సంసిద్ధత, మన రెడీనెస్ అనేటువంటిది తెచ్చుకోవడం అనేది చేయాలి. ఏమండి, ఇప్పుడు మనకు గురువు ఉన్నాడు అనుకుంటున్నాం కొంతమందివి. మొదట్లో మీరు చెప్పారు ఇందాక, చాలామందికి లోకంలో గురువు లేడనుకుంటున్నాం, వాళ్ళకు కూడా ఉన్నాడంటున్నారు. అంటే ఎవరికైనా కంటికి కనబడరు. ఇందాక చెప్పుకున్నట్టే మనం సతాయిస్తాం. కొన్ని లక్షల జన్మలో, వేల జన్మలో వాళ్ళ ఎవల్యూషన్లో సాధన చేయగా ఆ అవతల వ్యక్తి కూడా తను ఎట్లా అయితే తన కోసం కాకుండా మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు, గురువులు, పరమ గురువులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితం అనేది ఉండదు. లోకహితం కోసం పరమాత్మ యొక్క ఎటర్నల్ ప్లాన్ అంటారు, ఆ ప్లాన్కి అనుగుణంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఆ ప్లాన్కి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మనం కూడా అలాంటి స్థితికి వచ్చినప్పుడు ఏం చేస్తారట, వాళ్ళు ఆ ప్లాన్కి వీళ్ళని కూడా సరెండర్ చేస్తారట. అంటే ఈ శిష్యుడు అనుకునేవాడు కూడా ఏం చేయిస్తాడు వాడి చేత, గురువుగారు సొంత పనులే ఉండవుట. మనం తెలియక అనుకోవచ్చు మేము గురువుగారు పని చేస్తున్నాం, గురువుగారి సేవలో ఉంటున్నాం. గురువుగారి సేవలో కాదు మనం ఉంటుంది, లోక సేవ. అది ఎవరి పని, గురువుగారి పనే. హోమియో డిస్పెన్సరీలో మనం పనిచేస్తున్నాం, వెళ్ళి సర్వీస్ చేస్తున్నాం. అది ఈకే గారి పేరుతో ఉండొచ్చు, ఈకే గారి సొంత పని అదేమన్నా. అది చేయడం వల్ల ఈకే గారికి కొత్తగా వచ్చే లాభం ఏమిటి, ఆయనకి ఏమైనా పద్మశ్రీలు, పద్మభూషణలు అవార్డులు ఇస్తారా, ఆ అవార్డుల కోసం ఏమైనా ఎదురు చూస్తున్నారా, కొన్ని ఇస్తే తీసుకుంటారా? మనం ఆనందాన్ని పొందటం కోసం, ఆనందాన్ని అనుభవించడం కోసం మార్గాలుగా అవన్నీ మనకు అలవాటు చేయడానికి పెట్టారు. నిష్కామ కర్మ మనం చేస్తూ ఉంటేట మాస్టర్ గారు మనకు చెబుతారు, మన చేత మంచి పనులు చేయించే సద్బుద్ధి పుట్టించి, అలాంటి వాతావరణం కల్పించి, కొన్ని జన్మలు మన చేత అలా చేయించి అలా పుణ్యం బాగా, పుణ్యం అంటే పుణ్యం కోసం కాదు, అలా నిష్కామంగా పుణ్యం కూడా ఆశించకుండా, అది ఎందుకు చేస్తున్నామనే క్వశ్చన్ కూడా లేకుండా, ఇందుకోసం గాను నేను చేస్తున్నా అన్నది కూడా లేకుండా మనం చేసేటట్టుగా మనల్ని తీర్చిదిద్ది, అలా కనబడకుండానే ఇదంతా చేస్తూ ఉంటారట. అలా చేయగా అప్పుడు ఆచార్య కృప అన్నారు. మనకు ఆముక్తమాల్యలో మాస్టర్ గారు మనకు శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి దాన్ని మనకు వివరిస్తూ చెబుతారు. ఆచార్య కృప మనకు కలుగుతుందిట. ఈ మంచి పనులు చేయటం వల్ల మనకు కలిగింది అనుకుంటుంటాట. కొన్ని వందల జన్మల మన చేత చేయించి, మన ద్వారా సద్బుద్ధి కలిగి మనం మంచి పనులు చేయటం ద్వారా ఎవల్యూషన్లో ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది కూడా ఆయన కృప వల్లేట. అప్పుడు ఆయన ఉపదేశిస్తాడట. భౌతికంగా కూడా కనపడతారు. ఉపదేశించడం అంటే మళ్ళీ చెవులో ఏదో మంత్రాలు కొత్తగా ఏదో సీక్రెట్గా ఏవో చేస్తారని కాదు. మాస్టర్ గారు ఒక చోట చెబుతారు, గురువు ఉపదేశంలో పాండిత్యం ఉండదు అన్నారు. తల్లి పిల్లవాడితో మాట్లాడేటప్పుడు పాండిత్యం ఉంటుందా? తల్లి పిల్లవాడితో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అక్కడ వ్యాకరణం, పాండిత్యం ఏమి ఉండవు. అలాగే గురువు యొక్క ఉపదేశం కూడా, ఉపదేశం అంటే మామూలు మాటల్లాగానే ఉంటాయి, కానీ ఆ ఒక్క మాట అతని జీవితాన్ని మార్చివేస్తుంది. ఒక్క క్షణంలో అంతకుముందు జీవికి ఇప్పటికి సంబంధం లేదన్నట్టుగా అయిపోయి ఎక్కడికో ఒక్కసారిగా ఎలివేట్ చేయడం జరుగుతుంది. అలా ముందు మనలో మానవత్వ లక్షణాలు ఆకారం రావడం కాకుండా మానవత్వ లక్షణాలు మనలో మేల్కొనేటట్లుగా చేస్తారట. ఎందుకంటే ఎవల్యూషన్లో మిగతా మాస్టర్ గారు చెప్తారు, మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ అన్నారు. ఈ మూడు రకాలైనటువంటిది అంటే మొట్టమొదట ఖనిజములు అనేటువంటి స్థితిలో మనం కొన్ని వేల జన్మలు పుట్టాయంట, వేలో వందలో నెంబర్ తర్వాత సంగతి. అదైన తర్వాత అక్కడి నుంచి మనం మొక్కలు, వృక్షములు అనేటువంటి దానిలో జన్మలు ఎత్తాయంట. అక్కడి నుంచి జంతు స్థితిలోకి వచ్చాయంట. ఇదంతా మన ప్రమేయం లేకుండా నేచరే చేస్తూ వచ్చిందిట, ప్రకృతి. అక్కడి నుంచి మనల్ని తీసుకొచ్చి నరుడుగా తీసుకొచ్చారట మనల్ని. ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చే బాధ్యత మాత్రం ప్రకృతే చేపట్టిందిట, అంటే పరమాత్మే చేపట్టాడని అర్థం. నరుడుగా వచ్చాక మాత్రం ఆయనకి మన కరచరణాదులు అనేక ఆయనకున్న శక్తులన్నీ అంటే
అవి సాధించడానికి కావాల్సిన అన్ని అవకాశాలు మనకి ఇచ్చి ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు కాబట్టి ఛాయిస్ ఇచ్చాట, ఇక నువ్వే చూసుకో అని. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంకా నువ్వు సాధన చేయి, ఆ తర్వాత దానికి అని. దీన్నే మాస్టర్ గారు చిన్నప్పుడు అంటే ఆయన హిందూ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి ఒకసారి ఒక బుక్ వేసేవాళ్ళుట. ఆ రోజుల్లో వేసేవాళ్ళు కాలేజీల్లో ఒక చిన్న బుక్ సంవత్సరానికి ఒకసారి. ఆ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కొన్ని ఆర్టికల్స్ రాయడం ఇలాంటివన్నీ ఉండేవి. ఆ లెక్చర్లు కూడా కొన్ని ఆర్టికల్స్ రాయడం, ఆ పుస్తకం విడుదల చేసేవాడు. అలాంటి పుస్తకంలో సాహిత్యం అంటే ఏమిటి అని డెఫినేషన్స్, దానికి సంస్కృతంలోనూ తెలుగులోనూ పూర్వంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులందరూ కూడా వ్యాఖ్యానంలో సాహిత్యం అనే దానికి డెఫినేషన్లు ఇచ్చారు. అవన్నీ ఇస్తూ ఈకే గారు ఇచ్చిన డెఫినేషన్ కూడా పెట్టారట వాళ్ళు అప్పుడే. పుణ్యశాస్త్రి గారు మనకు శ్రీకృష్ణ గురుచరణ సన్నిధిలో రాస్తారు దీన్ని. అది మొట్టమొదట పుణ్యశాస్త్రి గారిని ఆకర్షించింది ఆ వాక్యంట. దాంతో ఆయన మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఇందాక చెప్పుకున్నామే ఒక్క వాక్యం జీవితాన్ని మారుస్తుంది అని. పుణ్యశాస్త్రి గారి జీవితాన్ని మొత్తాన్ని మార్చింది. అప్పటిదాకా చూస్తూ ఉన్నారు టీకే గారిని అప్పుడప్పుడు, కానీ ఆయన్ని కదిలించింది ఏమిటి? ఈ వాక్యం అంట. ఏంటి అందులో ఏముంది? పెద్ద పెద్ద పండితులు ఇప్పటి వాళ్ళు కాదు, వందల సంవత్సరాల క్రితమే సాహిత్యం అంటే ఏంటి అనేది సంస్కృతంలో ఉన్న పెద్ద పెద్ద కవులు చాలామంది డెఫినేషన్లు ఇచ్చినా అవేవి కాకుండా ఆయన ఆకర్షించింది మాస్టర్ గారు ఇచ్చిన డెఫినేషన్. ఏమనిచ్చారో సాహిత్యం అంటే డెఫినేషను మానవత్వం నుంచి దివ్యత్వానికి తీసుకెళ్లేదాన్ని సాహిత్యం అంటారు అని ఇచ్చారు. ఇందులో పాండిత్యం ఏముందండి అర్థం కావడానికి? ఉపదేశాల్లో పాండిత్యం ఉండదు, గ్రామరు అర్థం కాంది కాంప్లికేటెడ్ ఏం ఉండదు, కాంప్లెక్స్ సెంటెన్స్లు కాంపౌండ్ సెంటెన్స్లు కూడా కాదు, సింపుల్ సెంటెన్స్ మానవత్వం నుంచి దివ్యత్వానికి తీసుకెళ్లేది. ఇప్పుడు మనం నరుడి ఆకారంలోకి వచ్చాం, ఆకారం వచ్చింది కానీ అందరిలో పరిపూర్ణంగా మానవత్వ లక్షణాలు వికసించినయ్యా? పరిపూర్ణ మానవుడిగా మనం ముందు అసలు తయారవ్వగలిగామా? అవ్వలేదు. అవ్వగలిగితే ఏం జరుగుతుంది? దానికి కూడా మాస్టర్ గారే ఇచ్చారు మనకు. పరిపూర్ణ మానవత్వ లక్షణాలు ఎవరైతే వస్తాయో దాన్నే దివ్యత్వం అంటారు. దివ్యత్వం అంటే మళ్ళీ వేరే ఏదో కాదు, మొత్తం మానవత్వ లక్షణాలు పూర్తిగా అన్నీ వెల్లివిరిస్తే అన్నీ వికసిస్తే దాన్నే దివ్యత్వము అన్నారట. ఆ మానవత్వంలోంచి దివ్యత్వంలోకి మనం ఎదగాలట. అలా ఎదిగినటువంటి వాళ్ళే మాస్టర్స్, పరమ గురువులు అనేటువంటి వాళ్ళు. దీన్నే మాస్టర్ గారు చెప్పారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెబుతారట. నేచర్లోట మనకి ఒక స్థితికి వస్తున్నప్పుడు మిగతా బాధ్యతలు అప్పచెబుతారట. చిన్నపిల్లవాడికి ఇంట్లో పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెబుతారా? ఎవరు? పెద్దయ్యాక వాడు చెయ్యకపోతే ఊరుకోరా పనులు. అరే ఇప్పుడు కూడా నువ్వు బాధ్యత స్వీకరించకపోతే ఎట్లరా అంటారు. వాడు బాధ్యత స్వీకరిస్తే సంతోషపడతారు. అదే వాడే కనుక చిన్నప్పుడు అడిగితే నోర్మోయ్, నువ్వు ఇప్పటి నుంచే డబ్బు డస్క్ నీ చేతికి ఇవ్వడం ఏంటి, నువ్వు మెయింటైన్ చేయడం ఏంటి, ఆగు అంటారు. ఎందుకంటే అప్పుడు ఇస్తే వాడు మిస్యూజ్ చేస్తాడు వాడు. కానీ పెద్దయ్యాక అలా ఉండదు. అలాగే మానవత్వం నుంచి దివ్యత్వానికి ఎదిగిన తర్వాత వాళ్ళ బాధ్యత ఏమిట? మిగతా ఎవరైతే వెనక ఉన్నారో ఈ జీవరాశులందరూ కూడా మళ్ళీ ఆ స్థితికి రావడానికి తోడ్పడాలట. అందుకే మాస్టర్ గారు చెబుతారు, లోకంలో ఏ గురువు మీరు చూసుకున్నా, ఏ మహనీయుడిని చూసుకున్నా వాళ్ళందరూ కూడా ఆ ముక్త స్థితి అంటే దివ్యత్వంలోకి వాళ్ళు మేల్కాంచిన తర్వాత, మేము మేల్కాంచేసాం అయిపోయిందో, మేము టార్గెట్ రీచ్ అయ్యాం అని వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. మళ్ళా వాళ్ళ వీపులు తిప్పి ఎవరైతే ఆ స్థితికి రాలేదో వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళడం కోసం వస్తూ ఉంటారట. అయితే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుంపును తీసుకొని ఈ గుంపును టేకప్ చేస్తారు. ఈ గుంపు నేను చూసుకుంటే ఈ గుంపు నువ్వు చూసుకో అన్నట్టుగా వాళ్ళు తీసుకొని తరింపజేస్తూ వస్తారు. ఆ రెస్పాన్సిబిలిటీని అనేక జన్మలుగా నడిపిస్తూ వస్తారు. భౌతికంగా మనతో అవసరం అనుకుంటే మన ప్రజెన్స్ వాళ్ళ ప్రజెన్స్ మనకు కలిగిస్తారు. ఒక్కోసారి కలిగించినప్పుడు కూడా ఈయనే గురువు అని కూడా మనకు తెలియదు. ఎందుకంటే కలిగిస్తే చెప్పారు కదా ఇందాక, ఏమండి తొక్క తీసి తినాలా, తినకుండా తినాలా? లేకపోతే ఒక ఆవిడ అనంతకృష్ణ గారికి ఫోన్ చేసింది రాత్రి 11:30 అప్పుడు చేస్తే అక్కడ రైల్వే రామన్ ఉన్నట్ట, ఫోన్ తీసేట. ఆయన అప్పుడే పడుకున్నట్ట. మాస్టర్ గారు అర్జెంట్ అండి మాస్టర్ గారికి కావాలంటే అర్జెంట్ అంటున్నారు, ఏ ప్రాబ్లమో, హెల్త్ కండిషన్ ఎలా ఉందో అనుకొని మాస్టర్ గారిని లేపిచ్చారట. ఇస్తే మాస్టర్ గారు మామూలుగా మాట్లాడి పెట్టేశారట. ఏంటంటే నేను అడిగారట. ఏం లేదు, వాళ్ళ ఆయన పట్టు చీర కొంటారన్నట్ట, ఏ కలర్ది పట్టు చీర తీసుకోమంటారని ఫోన్ చేసింది రాత్రి 11:30కి. ఆయన కలర్ చెప్పి పెట్టేసి మీ ఆయనకి ఏ కలర్ నచ్చుతుందో అది కొనుక్కోమని పెట్టి. మన ధర్మ సందేహాలు ఇవి. అందుకని గురువుతో మనం ఉండేటువంటిది ఎంత నాస్టీగా ఉంటుంది అనేటువంటిది. ఇంకొకళ్ళు కరోనా టైంలో
ఆయన బాత్రూంలో ఉండి కూడా ఫోన్లలో మాట్లాడారు పేషెంట్లు కాపాడటం కోసం. ఎందుకంటే అటు అనంత్ కానీ అటు మాస్టర్ గారు కానీ అందరూ బిజీనే ఆ టైంలో, అట్లా ఫోన్లు పరిస్థితి కూడా అలా ఉంది. అలాంటి టైంలో మధ్యలో ఒకళ్ళు ఫోనుట, ఏకాదశి ఉపవాసం ఉంటున్నాను, పుచ్చకాయ రసం తాగచ్చా లేదా. ఆయన ఫోను దొరికితే ఇంకో ప్రాణం కాపాడబడుతుంది అక్కడ. ఆ టైంలో వీళ్ళకి ఏ రోగాలు లేవు, మాయరోగం కాకపోతే ఉంటే ఉండు, లేకపోతే ఆగలేకపోతే తిను, లేకపోతే ఉండగలిగితే ఉండు. అంటే వాళ్ళలా తిట్టలేదు, మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ జరిగినటువంటి అంటే గురువుని మనం వాడుకునేది ఇట్లా, అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు మనకి నిజంగా ఆ ఎవల్యూషన్లో వచ్చేదాకా వాళ్ళు వచ్చింది మన పనులు చేయడం కోసం కాదు, లోకం పని చేస్తూ మనల్ని కూడా ఆ పనిలో పెట్టడం కోసం వచ్చారు. అందుకోసం వాళ్ళు వచ్చారు తప్ప అక్కడికి వెళ్ళి మళ్ళీ మన పెళ్ళో లేకపోతే పిల్లలు పుట్టాలనో లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వాలనో ఉద్యోగమనో. మాస్టర్ గారు అంటారు, వస్తుంటాయి పోతుంటాయి జన్మలు, వాటిలో ఒక్కోసారి దరిద్రంలో ఉంటాం, ఒక్కోసారి సంపన్నుడుగా ఉంటాం, ఒక్కోసారి అది ఉంటుంది ఇది ఉంటుంది, ఏముంది అన్నారు. అవి మనకేమో అవే ముఖ్యం, ఏముందంటారేంటి అనుకుంటాం. మాస్టర్ గారు చెబుతారు, సివి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి మా పిల్లాడికి సీరియస్గా ఉందంటే ఏం పర్లేదు అన్నారట. ఆ మరోజు ఇప్పుడు చచ్చిపోయాట పిల్లాడు, ఏమండి పోయాడు అన్నట్టు, ఏం పర్లేదు అన్నట్టు. ఏంటండి ఏం పర్లేదు ఏమిటి, ఆయన పిల్లాడు కాదు కాబట్టి అనుకుంటారా? కాదు, అదేమిటంటే ఎక్కడికి పోతాడు, మళ్ళీ పుడతాడు. వాళ్ళ దృష్టిలో అది మనకంటే వామ్మో. కానీ చూడండి, 80 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా రకరకాల రోగాలతో ఉన్నా ఎట్లగోట్ల బతకాలి, ఎట్లగోట్ల ఉండాలి అని తాపత్రయం. అంటే ఎట్లయినా ఇంకా జీవించాలి. కానీ పోతే ఏం జరుగుతుంది, ఫ్రెష్గా ఇంకో బాడీ వస్తుంది. అప్పుడు హాయిగా, ఇప్పుడు తిరగట్లేదని ఏడుస్తున్నాడు, హాయిగా తినచ్చు. ఇప్పుడు 4 అడుగులు వేయాలంటే వామ్మో, అక్కడ బెడ్లుంటా అంటే వామ్మో అనుకున్నాడు, అప్పుడు ఎగిరి దూకుతాడు. అది ఇస్తానరా అంటే వద్దో, నాకు ఈ కంపు కొట్టే శరీరంలోనే ఉంటాను అంటే లాంటిది అది. కాబట్టి మనకది అమ్మో అనుకుంటాం, కానీ వాళ్ళు నవ్వుకుంటారు. వాడికి మేలు చేస్తామంటే ఏడుస్తాడేమిటి, అందులో కంపులు మురిగేది ఏం లేదు. ఇది బాడీ పోయింది ఏమవుతుంది. అది ఇంకోటి విషయంలో కాదు, వాళ్ళ విషయంలో వాళ్ళు అలాగే ఉంటారు, ఇక పక్కవాడి విషయంలో అలా ఉంటారని కాదు. కాబట్టి ఈ గురువు అనేటువంటి ఆయన ప్రతి వాళ్ళల్లోనూ కూడా ఉండి లోపల నుంచి నడిపిస్తూ ఉన్నట్ట. గురువు ఎవరు? పరమాత్మే. ఆయన ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నాడు కాబట్టి లోపల నుంచే నడిపిస్తుంటాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా, అందుకే మాస్టర్ గారు మాట చెప్పారు, ఈ గురువులందరూ కూడా వాళ్ళ స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకుంటున్నారు, మిగతా వాళ్ళని అలా ఉద్ధరించడం కోసం. గౌతమ బుద్ధుడు ఆయన ఏదైతే ఆ స్థితికి వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉండే జీవరాశులందరూ కూడా ఈ స్థితికి వచ్చేదాకా నాకు మోక్షం అక్కర్లేదు, మోక్షం అంటే మనం మోక్షం అని అనుకుంటుంది, అది అదే అసలు ఆయన ముముక్షులను వాళ్ళు ఉన్నారు, నాకు అక్కర్లేదు అని చెప్పి నేను మళ్ళీ వీళ్ళందరినీ తరింపజేసేదాకా నేను వాళ్ళని చూస్తూనే ఉంటాను అన్నట్ట. చూడటం అంటే వాళ్ళని కాచి నడిపిస్తూ ఉంటాను అని. అవలోకితేశ్వరుడు అంటారు. అవలోకనం అంటే చూడటం. అవలోకితేశ్వరుడు అంటారా అవతారాన్ని అయిందని మాస్టర్ గారు మనకు పతంజలిలో చెబుతారు ఒక చోట. ఏ మహాత్ముడైనా అంతే. ఉదాహరణకి వివేకానంద స్వామికి ఉదయం కూడా చెప్పారు మనకు సీతారాం గారు, ఆయన రామకృష్ణ పరమహంస వారు అలా బ్లెస్ చేసి, నేను ఫకీర్ని అయిపోయాను, సర్వస్వం ఇచ్చేసాను నీకు అని. అలా ఆ గాడ్ ఎక్స్పీరియన్స్లో అలా ఉండిపోయాట ఆయన 3 రోజుల పాటు ఒక రూమ్లో అలా ఉండిపోయాట. ఆయనకి తెలియదు, చుట్టూ పెద్ద తేజస్సు, అందరికి కనపడుతుంది ఆ తేజస్సు, రహస్యం కూడా ఏం లేదు. కంగారు పడద్దు, అతను డిస్టర్బ్ చేయొద్దు, అతనికి ఆకలి ఆహారం నిద్ర ఏ అవసరం ఉండదు, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అతనే అన్నట్ట. 3 రోజుల తర్వాత ఆ తేజస్సు అంతా ఆయనలోకి అలా వెళ్ళిపోయిందిట. అప్పుడు ఆయన మళ్ళీ ఇట్లా వచ్చి, గురువు గారు ఎందుకు మళ్ళీ నన్ను ఈ లోకంలోకి తెచ్చారు అంటే, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మామూలు స్టేట్లోకి తెచ్చారు. అబ్బా అందులోనే ఉంటే బాగుంటుంది అంటే, ఇలా ఎవడికి వాడు అందులోనే ఉంటానంటే మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అన్నట్టు ఆయన. నువ్వు ఈ లోకంలో అమ్మ పని, అక్కడ అమ్మ అంటే కాళీమాత, ఆయన అమ్మ పని చేయాల్సింది ఉంది, అది చేసేదాకా మళ్ళీ నీకు ఆ ఎక్స్పీరియన్స్ అంటే మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళటం అనేటువంటిది, ఆ తాళం చెవి నా దగ్గర పెట్టుకుంటున్నాను అన్నారు. అంటే ఇదంతా అంటే ఆయన దిగజారాడని కాదు, మనకు చెప్పడం కోసం వివేకానందుడు వాళ్ళందరూ మనకు అర్థం కావడానికి ఈ సన్నివేశాలన్నీ. అంటే మహాత్ములుగా వచ్చిన వాళ్ళంతా అంతదాకా ఎందుకు, ఈకే గారినే చూద్దాం. ఆయన బాడీ వదిలే ముందు నేను ఈ బాడీలోనే ఉండనా అనేది పరమ గురువులు ఇంకో 2-3 రోజులు డిసైడ్ అవుతుంది అన్నట్ట, దగ్గర వాళ్ళకి చెప్పారట ఆ చివరిలో. ఆ తర్వాత వచ్చి ఆ బాడీ వదిలేశారు. వదిలే ముందు ఏమిటి అంటే, ఇంకొక పరమ గురువు బాడీ వదలాల్సి ఉందిట. ఆ పరమ గురువు యొక్క శిష్యులు ఇంకా ఆయన యొక్క ప్లాన్ ఏదైతే ఆయనకు అప్పచెప్పబడిన ప్లాన్ ఉందో దాన్ని కంటిన్యూ చేసే స్థితిలోకి ఇంకా వాళ్ళు రాలేదట. అక్కడ ఆయన అసిస్టెంట్స్ ఇంకా భౌతికంగా అవసరం ఉందిట.
కాబట్టి ఆయన కాదు. కాబట్టి వాళ్ళ లెక్క ఏంటో మనకు తెలియదు, ఇంకేం పెద్ద ప్లాన్ ఉందో పని చేయాలో. కాబట్టి నువ్వు వచ్చేయన్నట్ట. ఓకే అని వెళ్ళిపోయాట. మన మీద నువ్వు రా అంటే నీ బదులు నువ్వు రా అంటే వస్తానని చెప్పి ఊరికి వెళ్ళినట్టుగా అనమాట. బాడీ వదిలేసి వెళ్ళిపోయారు. వామ్మో, నేను బాడీ ఆయన బదులు నేను ఎందుకు వదలాలండి? ఏం లేదు. మనం ఏదో చొక్కా వదిలేసి ఈ చొక్కా వద్దా, ఈ చొక్కా వేసుకోమంటావా, మ్యాచింగ్ ఇది బాగుందా, ఇది వేసుకొని వెళ్ళమంటావా అన్నట్టుగా అలా వాళ్ళు బాడీస్ మార్చేసి దేనికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు చేస్తున్నది వాళ్ళ ఇండివిజువల్ వర్క్ కాదు, లోకమైన పని, జగద్జితమైన కార్యక్రమం. అది వాళ్ళ సొంత కార్యక్రమం కాదు. ఎటర్నల్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మనల్ని కూడా దానిలో ప్రవేశపెట్టి ఆనందాన్ని మనం కూడా పంచి ఇచ్చి మనల్ని కూడా మానవత్వం నుంచి దివ్యత్వంలోకి మేల్కాంచేట్టుగా చేయడానికి సహకరిస్తూ ఉంటారు. అయితే అలా ఒక గురువు, సద్గురువు దొరికి ఆయనతో మనం సహవసిస్తూ ఉన్నప్పుడు కొన్నాళ్ళైన తర్వాత ఒక్కోసారి ఏం జరుగుతుందట, మనకు కొన్ని ఇష్టాలుండే, ఆయనవి కొన్ని నచ్చవు. టాటూ అని చెప్పి వాళ్ళలో లోపాలు చూస్తూ ఉంటాం. చూసి ఏం చేస్తుంటాం, ఏది పరమాత్మ అవతారమూర్తిగా వస్తే ఉదయం చెప్పారు కదా, ఒక ఉదాహరణ చెప్పారు. ఈయనతోనే అన్నారని సీతారాం గారు చెప్పారు. ఏమిటి అంటే, ఆ జాతకం నా దగ్గర చదువుకుందానివి, ఎస్ట్రాలజీ నాకు తెలుసు, పెళ్లి చేసుకునే ముందు ఆ జాతకం నాకు చూపెట్టి ఉండొచ్చు కదా అన్నారు అని. అంటే ఈయనకెందుకండి మా పర్సనల్ విషయాలు అని అవతలకు వచ్చి వాళ్ళు అనుకున్నారు అన్నారు కదా. కాబట్టి ఏంటంటే మనకు లోపాలు కనబడుతూ ఉంటాయి ఒక్కోసారి. దానికి కూడా మాస్టర్ గారు ఇచ్చారు, ఉపదేశవాణి అని దానిలో ఇచ్చారు. అలా కోపం వచ్చి ఏం చేస్తారట, దూరం వెళ్ళిపోతారట, గురువుగారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారట. ఆయనేం అనుకోట, ఎందుకంటే ఆయన తన వర్క్ కాదు అది, తనకు దగ్గర దూరం ఎవరు కాదు, అందరూ ఒకటే ఆయనకి. ఎందుకంటే దూరం అనుకున్న వాడిలో ఉంది కూడా ఆయనేగా. వాడు దూరం అయ్యాడు, ఆయన అవ్వలే. వాడికి దూరం అనే భావన కలిగింది, ఆయన కలగల. ఆ దూరంలో వాడు ఎక్కడికి పోతాడు, మళ్ళీ వస్తాడట. కాకపోతే ఈ లోపల కొన్ని లక్షల జన్మలు పట్టచ్చు, కొన్ని వేల జన్మలు పట్టచ్చు. ఈయన మాత్రం ఆగట్ట. కొంతమంది పైనుంచి కొందరు ఆగిపోతారట, మళ్ళీ మధ్యలో వస్తుంటారట, జారిపోతుంటారట. ఆయనకి సంబంధం లేదు, ఆయన వెళుతూనే ఉంటాడు. దాన్ని అందిపుచ్చుకోవడం అంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేటువంటిది మనకు సంబంధించింది తప్ప ఆయన సంబంధించింది కాదు. ఎందుకంటే ఆయన పని కాదది, ఆయన వ్యక్తిగతమైన పని అనుకుంటూ ఉంటాం తెలియక ఒక్కోసారి. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి లైఫ్ ఎప్పుడో వదిలేశారు వాళ్ళు. వాళ్ళకి అసలు అది లేదు. లైక్స్, డిజ్లైక్స్, లేకపోతే బాధ, సుఖము రెండూ లేవు. మాస్టర్ గారి ప్రేమలేఖలోనే వస్తుంది, నాకు కామ శరీరం అనేటువంటి దాన్ని నాది దగ్ధం అయిపోయింది ఎప్పుడో, కాబట్టి నాకు బాధ, కష్టం అంటే ఏంటో తెలియదు అన్నారు. అంటే ఏంటి, ఈ ఫీలింగ్స్ మనం ఏదైతే ఉంటాయో, ఇష్టాలు, సుఖము, బాధ, లాభాలు, నష్టాలు, ఈ ద్వంద్వాలు అనేటువంటివి ఏవి కూడా వాళ్ళ మీద పనిచేయవు. ఎందుకంటే అవి పనిచేసేటువంటి ఈ ఫిజికల్ శరీరం కాక ఇంకో శరీరం మనకు చుట్టూ ఉండి దానిలో పట్టుంచుతుంది. ఆ శరీరం ఆయన దగ్ధం అయిపోయింది ఆల్రెడీ. మనకు కూడా అది కావాలి, ఆ దగ్ధం అవడం కావాలి. అది కావడానికే వాళ్ళు సహకరిస్తున్నారు, కానీ మనం దానికి ఇష్టపడంట. అది కూడా మాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు, చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావడానికి. ప్రతిదీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదుగా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనకు దాన్ని ధ్యానం చేసుకుంటే అర్థం అవుతుంది. ఇందాక చెప్పుకున్నామే, దేవతలని పనిచేస్తూ ఉంటారు అన్కండిషనల్గా మనలో అని. దానిలో ఒక ఉదాహరణ చెప్పారు మాస్టర్ గారు. అశ్వనీ దేవతలు అనే వాళ్ళు ఉంటారు అని, డివైన్ హీలర్స్ అంటారు. వాళ్ళు చేసే పనులలో అంటే వాళ్ళు లోకహితానికి పనిచేస్తూ ఉంటారు, కానీ మనలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు కదా. మనలో ఏం చేస్తూ ఉంటారండి వాళ్ళు అంటే, రోజు నిద్రపుచ్చేది వాళ్ళేట, మనల్ని నిద్రపుచ్చుతుంది వాళ్ళేట, ఉదయం మెలకు తెప్పిస్తుంది కూడా వాళ్ళేట. వాళ్ళు మెలకు తెప్పించడం ఏంటండి, అలారం పెట్టుకొని లేచాను, గురు పూజలు ఎట్లయినా సరే బాబు టైంకి వెళ్ళాలి, అక్కడ బాగుండదు లేకపోతే అని చెప్పి చచ్చి చెడి అలారం పెట్టుకొని అది మోగితే లేచానండి అంటే, ఆ అలారం మోగితే మనకు వినబట్ట ఉంది చూడండి, అది వినబడాలంటే వాళ్ళు ఓకే అంటేనే. వాళ్ళు ఓకే రాకపోతే వినపడదు, అంటే శాశ్వత నిద్రలోకి వెళ్ళామని అర్థం. అందుదాకా అక్కర్లే, మామూలు నిద్రలో కూడా ఒక్కోసారి అలారం వినపడదు. తర్వాత చూస్తే అలారం మోగి ఉంటుంది. ఓహో, అదేంటంటే ఎందుకు వినపడలేదు, మొద్దు నిద్ర పోయామనుకుంటాం. కాదు, వాళ్ళు అక్కడ ఎస్సల్లా. అలాగే రాత్రి పడుకోవడం, మనం నైట్ డ్రెస్ చేసుకోవచ్చు, లేకపోతే వెళ్ళి మంచం ఎక్కచ్చు, ఫోజు పెట్టి పడుకోవచ్చు, కానీ నిద్ర పట్టడం మన చేతుల్లో లేదు. ఆ మెల్టింగ్ పాయింట్, ఆ పట్టడం అనేటువంటిది వాళ్ళు చేస్తారట. ఇక్కడ మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, రోజులో మొట్టమొదటి పని ఏమిటి మనం చేసేది, నిద్ర లేవటం, అదేగా మొదటి పని. ఆఖరి పని ఏమిటి, నిద్రలోకి పోవటం. మొట్టమొదటి పని, ఆఖరి పని మన చేతుల్లో ఉన్నాయా అని అడిగారు మాస్టర్ గారు. లేవు. కాబట్టి మధ్యలో కూడా మన చేతుల్లో లేవుట, అది సింబాలిక్ట.
మన చేతుల్లో ఉన్నాయి అనుకుంటున్నాం, ఏది మన చేతుల్లో లేదని మనకు అర్థం కావడానికి సింబాలిక్ టై రెండు. ఇంతేకాదు, రాత్రి నిద్రపుచ్చి ఉదయం మనల్ని మేలుకొల్పే లోపల వాళ్ళు చాలా పెద్ద పని మనకు సహాయం చేస్తున్నారట. ఏమిటా వాళ్ళు చేస్తున్న సహాయం? మనకు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపల చాలామంది పరిచయం అవుతూ ఉంటారు, చాలామంది చూస్తూ ఉంటాం. లేదా ఒక్కోసారి టీవీ పెట్టుకొని అందులో వ్యక్తులు చూస్తూ ఉంటాం, ఛానల్స్లో రకరకాలు. మనకు ఇంప్రెషన్లు ఏర్పడవా? పరిచయం ఉన్న వాళ్ళతో ఏర్పడతాయి, పరిచయం లేకపోయినా టీవీలో చూస్తూ ఉంటే కొంతమంది అంటే ఇష్టం కలుగుతుంది, కొంతమంది అంటే నచ్చదు. ఒక్కోసారి ఈ ఛానల్ నాకు నచ్చలేదు, ఈ ఛానల్ నచ్చింది, ఈ వార్తలు చదివేవాళ్ళు నాకు నచ్చారు, వీళ్ళు నచ్చలేదు, ఏదో రకరకాలు. ఈ యాక్టర్ నచ్చాడు, ఈ యాక్టర్ నచ్చలేదు, ఈ క్రికెటర్ నచ్చాడు, ఈ క్రికెట్ నచ్చలేదు, ఈ క్రికెట్ టీం నచ్చింది, ఈ క్రికెట్ టీం నచ్చలేదు. ఎన్ని రకాల ఇంప్రెషన్లు. అలాగే గురు పూజలకో వచ్చాం, రకరకాలను చూసాం, ఒక్కొక్కళ్ళమే మనకు ఒక్కో భావం కలుగుతుందా లేదా? కలుగుతాయి. అలా ఉదయం నుంచి రాత్రి లోపల సపోజ్ ఇవాళ గురు పూజలకు వచ్చాం, మనకు కొత్తగా చాలామంది పరిచయం అయ్యారు, 25 మంది అయ్యారు. ఈ 25 మంది ఏమో పరిచయం అయ్యారు, మిగతా వాళ్ళు పరిచయం కాకపోయినా వాళ్ళని చూసాం, వాళ్ళ మీద మనకు ఏదో అభిప్రాయాలు ఏర్పడ్డాయి. రాత్రి అయ్యేటప్పటికి ఆ రోజు ఒక 100 మందిని చూస్తే 100 రకాల అభిప్రాయాలు మూటగట్టుకున్నా అంట. మంచిగా చెడా అంటే ఎక్కువ నెగిటివే ఉంటాయి. సరే మంచో చెడో అదంతా మనం మోస్తున్నంట లగేజ్. వీటిల్లో కొంతమంది మీద మనకు ఒళ్ళు మండుతుందిట. ఎందుకంటే వాళ్ళు ఏదో డిసిప్లిన్లో పెట్టడం చేయొచ్చు, లేకపోతే ఏదో అనొచ్చు, అనవసరంగానే ఏదో అనొచ్చు, మన తప్పు లేకపోయినా మనం ఏదో మాట అనొచ్చు, పుసుక్కని ఏదో మాట ఉండొచ్చు, అత్తగారో మామగారో లేకపోతే కోడలో ఏదో. దాంతో ఏంటి వాళ్ళ మీద మండుతుంది. మండి ఏం చేస్తాం? ఒక్కోసారి మాస్టర్ గారు చెప్పారు అక్కడ, వాళ్ళకి నేను ఎట్లయినా సరే వాళ్ళ అంతు చూసేదాకా అని లోపల పగ ఏర్పడుతుందిట. ఒక్కోసారి ఏం చేస్తాం? బంధువుల్లో అనుకోండి, వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం. మొగుడితో పెళ్ళాంతో మొగుడో, లేదా పిల్లలతోనో, లేదా ఫ్రెండ్స్ అయి ఉంటే ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం మానేయటమో చేసేస్తారట పంతానికి పోయి. అయితే అలాగే ఉండిపోతామా? గమనిస్తే కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మళ్ళీ ఇదవుతాం. 10 రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ వాడు మాట్లాడుకుంటారు మొగుడు పెళ్ళాలు. మాట్లాడుకు తెస్తారా అనుకుంటాం, కాదుట. అక్కడ మాస్టర్ గారు చెప్పారు, వీడికి మైండ్లో ఇవన్నీ మరకలు అంటూ ఉన్నాయిట. వీటిలో మొండి మరకలట. అవి ఏంటి? వాళ్ళ మీద గాఢంగా నాటుకొని ఉంటాయి కొన్ని అవతల వ్యక్తుల మీద. అవి తొందరగా పోవు. వాళ్ళు రోజు రాత్రిపూట ఏం చేస్తారట? సర్ఫేస్ ఉతుకుతూ ఉంటారట మన మైండ్ని. ఏంటి? ఆ మరకలు పోతేనే మనం హాయిగా ఉండేది. ఆ ఇంప్రెషన్స్ వదలాలి. ఆ నానా దరిద్రం పూసుకుంటున్నాం పెంటంతా, దాన్ని వదిలిస్తూ ఉంటారట. చిన్నపిల్లాడు ఆడుకొని వస్తే మట్టి గిట్టి అయితే మనం వదిలించినట్టు వదిలిస్తుంటారట. అలా వాళ్ళు రోజు కొంత చేయగా అది వాళ్ళు మనం నిద్రపోయినప్పుడే చేయించగలరు. ఎందుకంటే మన మైండ్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. మైండ్ పని చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఉతికి ఆరేయగలరు. అలా చేయగా ఏం జరుగుతుందట? 10 రోజులు ఎప్పటికీ మరకపోతుందట. అప్పుడు మనం అవతల వాడితో మాట్లాడుతుంట, మళ్ళీ వాడి మీద కోపం తగ్గుతుందట. మనం ఏమనుకుంటాం? నా మంచితనం వల్ల నేనే ముందు పలకరించాను. కాదు, మనకు ముందు మరక వదిలింది అని అర్థం. అది వాళ్ళు వదిలిచ్చారు, మన ప్రతిభ కాదు, వాళ్ళు వదిలిచ్చారు. అయితే మనం అట్లయితే ప్యూర్ అయిపోవాలి కదండి. రోజు అదే పనిలో ఉన్నప్పుడు వాళ్ళు మనం పూర్తి కావాలి కదంటే, వాళ్ళు ఒక 10 మరకలు వదిలిచ్చారనుకోండి ఒక రోజున, మరో రోజుకి 50 మరకలు చేసుకొని వస్తున్నాడు. మాస్టర్ గారు అంటారు, 10 అడుగులు మనం ముందుకే ఇస్తే మనం 50 అడుగులు వెనక్కి వేస్తున్నాడు మరో రోజు కల్లా. అంటే మళ్ళీ కొత్త ఇంప్రెషన్స్. పైగాట కొన్ని మరకలు వదిలించామని చూస్తుంటే వదిలివ్వడానికి ఒప్పుకుంటాం మనం. అంటే బాగా ఇష్టపడతాంట వాళ్ళ మీద పగ, ద్వేషం. ఆ అత్తగారు పోయి ఉంటుంది, 30 ఏళ్ళు అయి ఉంటుంది, తిడుతూ ఉంటుంది ఇంకా అత్తగారు అని, అయితే మామగారు అనో ఎవడొక్కడిని. ఇది మనకు కాదు, పెద్ద వాళ్ళకే జరిగింది. విదురుడంతటి వాడు ధృతరాష్ట్రుడు ఆ దుర్యోధనుడు తీవ్రంగా తిడుతూ ఉంటే సభలో ధృతరాష్ట్రుడి వైపు తిరిగి చూడు ఇలా అన్నప్పుడు కూడా కాము గురుకున్నట్ట. తట్టుకోలేకపోయాడు దాన్ని. కొత్త లోపల వదిలేసి వెళ్ళిపోయాడు జాబ్ని. సరే వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయి ఎన్ని సాధనలు చేసినా, ఎంత తిరిగినా లోపల ధృతరాష్ట్రుడి మీద కోపం పోలేదట. ఆ కొద్దిగా మిగిలి ఉండడం వల్ల అంతటి మహనీయుడికి కూడా, మహాభక్తుడు 99.9% భక్తు స్థితిలో ఉన్నవాడికి కూడా శ్రీకృష్ణుడు దేహత్యాగం చేసేటప్పుడు ఉద్ధవుడికి, మైత్రేయుడికి ఏదైతే అనుగ్రహించాడో ఆ సందేశాన్ని మీరు తర్వాత తెలియజేయండి విదురుడికి అన్నారట. ఆయన అక్కడికి ఎందుకు పిలిపించడం అనేది పరమాత్మ చేయలేదంటే ఆ పచ్చి ఉండబట్టి అన్నారు. ఆయనకే ఉంది కాబట్టి మళ్ళీ ఉండొచ్చని కాదు ఇక్కడ అర్థం. అది ఎంత సెటిల్గా ఉంటుంది, మనం ఎలా వదిలించు జాగ్రత్త పడాలి అని చెప్పుకోవడం కోసం దీని ఉదాహరణగా మాస్టర్ గారు మనకి చెప్పారు. అంతేగాని అయితే మనకు కూడా అంటే మనం ఇంకో 1,00,000 జన్మలో 1,00,00,000 జన్మలో అని అర్థం.
అందుకని మాస్టర్ గారు ఏంటంటే ఈ గురువు అనేటువంటిది ప్రతి వాళ్ళకి ఉన్నారు, అందరినీ నడిపిస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళు మనకంటే తక్కువ స్థితిలో ఉన్నారనుకోవద్దు, అది కూడా చెప్పారు మాస్టర్ గారు. ఒకసారి గురు పూజల్లో స్టార్ట్ చేయటమే విశాఖపట్నంలో మా నాన్నగారు చెప్పారు. ఆయన 70s ఎర్లీ 70sలోనో ఎప్పుడో మొట్టమొదటి మాట ఆయన చెప్పింది ఏంటంటే, ఈ లోకంలో ఎంతమంది భగవత్ సంబంధమైన విషయాలు వినటానికి వస్తూ ఉంటారు, ఇక్కడ అందరం మనం చేరి శ్రద్ధగా ఇవన్నీ వింటున్నామని అనుకోవాకండి. సినిమాలకు వెళ్తున్న వాళ్ళు, ఇంకెక్కడికో వెళ్తున్న వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, మనమంతా చాలా ముందుకు వెళ్తున్నామని భ్రమలోకి వెళ్ళవాకండి, మనకు కావాల్సి మనం వచ్చాము అన్నారట. అంతే తప్ప వీటికి కాకుండా వేరే రకంగా జీవిస్తున్న వాళ్ళు పనికి మాలిన వాళ్ళనో, అజ్ఞానంలో ఉన్నారనో, వాళ్ళ మీద జాలి పట్టమో, వీళ్ళకి అజ్ఞానం ఎలా పోతుందనో, వీళ్ళు ఇప్పుడే బాగుపడేట్టు లేరు అనుకోవటమో అనుకుంటున్నావుట అంటే ఎక్కువగా ధ్యానిస్తున్నావు, గుర్తుపెట్టుకో అన్నారు. నిజంగా దీనిలో ఉన్నవాడికి టైం ఉండదు, ఇంకో దాన్ని విమర్శించడానికో, ఆలోచించడానికో, డిస్కస్ చేయడానికో టైమే ఉండదు. అసలు అవి కనబడవు, ఆ లోకంలో ఉండడు. చుట్టూ ఉన్నా కూడా వాడు ఆ లోకంలో ఉండడు. అందుకే మాస్టర్ గారు చెప్పారు, గోలోకం అనేది ఎప్పుడూ ఉంటుందన్నారు. అదేంటంటే ఇప్పుడు కూడా ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఆ లోకంలో ఉండే జీవించే గోపికలు ఎప్పుడూ ఉంటారు. కృష్ణుడు ఉన్నప్పుడు అప్పుడు అనుకోవద్దు, ఎప్పుడూ ఉంటారు. అది మనకు ఎప్పుడు తెలుస్తుంటే మనం ఆ లోకంలోకి ప్రవేశించినప్పుడు తెలుస్తుందన్నారు. అప్పటిదాకా మనకు తెలియకపోతే ఏం చేస్తూ ఉంటాం, టీవీ చూసుకుంటూ, ఛానల్స్ చూసుకుంటూ, లోకం ఇట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది, ఆ పార్టీ ఇట్లా, వీడి ఇట్లా, అది ఇది, మనం ఎక్కువగా అవే ఆలోచిస్తూ మనలోంచి అవే మాటలు వస్తున్నాయిట అంటే మనం ఆ లోకాల్లో ఎక్కువగా ఉంటున్నాం. ఫోటో పెట్టుకోవచ్చు, ఆ టైంకి ప్రేయర్ చేయొచ్చు, కాసేపు పుస్తకం చదువుకోవచ్చేమో, కానీ మనకు తెలియకుండా మైండ్ వాటి గురించి వెళ్తోందట అంటే నెక్స్ట్ అసలు ఇంకోటి గురించి ఎవడు ఆలోచించమన్నాడు అంటే, ఆలోచించడం అంటే అర్థం వాడు తక్కువ ఎక్కువ, వాడు ముందున్నాడా వెనకున్నాడా. అలాగే డిస్పెన్సరీలో కొన్నాళ్ళు మనం వర్క్ చేసేటప్పటికి, కలిసి పనిచేసేటప్పటికి ఏం చేస్తాం, కొంతమంది చూసి వాళ్ళకి మనం మార్కులు వేస్తూ ఉంటాంట, వీళ్ళు ఇంకా ఎవల్యూషన్లో ముందుకు రాలేదు, వీళ్ళు ఇంకా ఇట్లున్నారు, వాళ్ళు ఇట్లా, వాళ్ళ లోపాలు మనకు కనబడుతుంటే నిజంగా ఉండుండొచ్చు. అవన్నీ లెక్కేస్తున్నామంటే ఏం చేస్తున్నా అంటే అక్కడికి రాకముందు కంటే ఇంకా ఘోరంగా పతనం చెందుతూ ఉన్నామని గుర్తుపెట్టుకో అన్నారు మాస్టర్ గారు. నీకు సంబంధించిన విషయాలు కాదవి, నువ్వెందుకు వచ్చావో అదేమిటో చూసుకో. నీ పనేమిటి, వాళ్ళ లోపాలు చూడటం కాదుగా, వాళ్ళలో ఏముందనేది నీకు సంబంధం లేదు, నీ వైపు నుంచి వాడు మాస్టర్ గారే. అందుకే జీసస్ క్రైస్ట్ అన్నట్టు మాస్టర్ గారు చెప్తారు, నీ మంచి అక్కర్లేదు, నీ చెడు అక్కర్లేదు, నువ్వు కావాలన్నట్టు ఆయన. అంటే ఆయన చెప్పాడంటే ఏ పరమ గురువు అయినా అదే, మన లోపాలని వాళ్ళు పట్టించుకొని ఏ గురువు అయినా నీలో ఈ లోపాలు నేను వెంటబడ్డారనుకోండి, పొరపాటు కూడా దగ్గరికి పోంటాం మనం. వాళ్ళకి తెలియదా, పైగా తెలియక ఏం చేస్తాం. ఒకసారి ఒక ఆయన లెటర్ రాశాడు, ఆయనే చెప్పాడు పర్సనల్గా, ఏమని అంటే మన సోదర బృందంలో ఫలానా వాడు నాకు నచ్చలేదు, వాళ్ళు సరిగ్గా బిహేవియర్ బాగాలేదు, వాళ్ళని మీరు కూడా దూరంగా పెట్టండి అని చెప్పి ఈకే గారికి లెటర్ రాశాడు. మాస్టర్ గారు రిప్లై ఇచ్చారు ఆ లెటర్కి. ఏమని ఇచ్చారంటే, నాది స్వీట్ షాప్, ఎప్పుడు తెరిచే ఉంటుంది, ఇక్కడ కావాల్సినవన్నీ వాళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళు చక్కగా వచ్చి ఆనందించవచ్చు అని. అంటే మన కంపును ఆయన కంటించి మీరు కూడా నాలాగా పట్టుదలకి పోండి, వాళ్ళ దూరం పెట్టండి, మాట్లాడటం మానేయండి. చూస్తూ ఉంటాం కదా, మనకి మొక్కళ్ళకొకళ్ళు పడకపోవచ్చు, ఒకే సెంటర్లో ఉన్న కలవటం ఉండకపోవచ్చు, గురువుగారు వచ్చినప్పుడు పైకి హీ అని కనబడచ్చు, తర్వాత కొట్టుకు చావచ్చు, ఈర్ష్యాసూయలతో ఉండొచ్చు. కానీ గురువు గారికి ఏమో అందరూ పడతారు, ఆయనకి ఎలా పడుతున్నారు, మనకు ఎందుకు పడట్లేదు. ఎందుకు తేడా అంటే ఆయన అలా చూడట్లేదు, మనం చూస్తున్నాం, అది తేడా. ఆయన స్థితిలోంచి ఆయన దిగట్లే, మనం ఇంకా ఇంకా దిగుతూ ఉన్నామని అర్థం. ఏది మంచి దానిలోకి వచ్చామనుకుంటూ ఇంకా కంపు పెంచుకుంటూ ఉన్నాం. దీనికంటే దీనిలోకి రాకుండా పద్ధతిగా ఉన్నవాడు బెటర్ అన్నారు. కాబట్టి గురువు అనేవాడు అందరికీ ఉన్నారు, అందరినీ నడిపిస్తూ ఉన్నారు. నిజమైనటువంటి బ్రహ్మగారికి ఇచ్చినటువంటి బ్రహ్మజ్ఞానం ఏమిటి, ఆయన పాపం ఏం కోరుకున్నాడు బ్రహ్మ, నా జీవులందరికీ కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు అనుగ్రహించు అంటే ఆయన అనుగ్రహిస్తాను. కండిషన్ ఏమిటి, నా ప్రజెన్స్ని గుర్తుపెట్టుకొని, నేను ఇన్స్ట్రుమెంట్ని, ఇంద్ర రూపాల్లో ఉంది నేనే అని గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం అనేది వాళ్ళకు కూడా కలుగుతుంది అన్నాడు. అంటే ఆనందం అని. బ్రహ్మజ్ఞానం అంటే వేరే ఏదో అని కాదు, ఆనందము అని అసలు అర్థం అది. అయితే ఇంకొకటి ఆనందం సంగతి తర్వాత నా ఆనందం అనుకుంటే రాదట. ఆనందం ఎప్పుడు వస్తుందట, ఇంకొకళ్ళకి ఆనందంగా ఉంచుదామని చూసినప్పుడు మనం ఉండేదాన్ని ఆనందం అన్నారు. ఇది కష్టంగా ఉందండి పాయింట్. మన ఆనందం కోసం కాదంటున్నారు, ఇంకోళ్ళని ఆనందంగా ఉంచడం ద్వారా తత్సుఖ సుఖిత్వం అన్నారు నారద భక్తి సూత్రాల మాస్టర్ గారు. తత్సుఖ సుఖిత్వం అంటే అర్థం ఏంటి, ఇతరుల్ని సుఖపెట్టడం ద్వారా అప్పుడు తను ఉండేదాన్ని ఆనందం. దానికి మాస్టర్ గారికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. పిల్లకాయలకి వాళ్ళకి చక్కగా స్వీట్స్ ఏవో చేసి పెట్టి వాళ్ళు తిని ఆనందపడుతూ ఉంటే తల్లి ఆనందపడుతుందట.
ఒక్కోసారి అది చాలా టేస్టీగా ఉంది, కూర చేసింది, ఇంట్లో అందరూ దీన్ని ఆనందపడుతుంటే తను తినకపోయినా తనకి మిగలకపోయినా ఇంకా తీసి వాళ్ళకి పెడుతుందిట, నీకు ఉంచుకుంటే పర్లేదు తిను అని. అదిట పరమాత్మ. మనం కూడా అలా ఇంకొకరిని ఎలా ఆనందపరుద్దామా? మాస్టర్ గారు అంటారు, ఇతరులను ఆనందపరచడంలో నిజమైన ఆధ్యాత్మికత ఉన్నది అన్నారు. ఒకటే గుర్తున్నారు లిట్మస్ టెస్ట్, మన ప్రజెన్స్లో హ్యాపీ ఫీల్ అవ్వాలట అవతల వాళ్ళు. ముందు ఇంట్లో వాళ్ళు అయితే బయట వాళ్ళ సంగతి తర్వాత. మనం ఇంటికి వస్తున్నా అంటే భర్తో భార్య, అబ్బా వస్తున్నాడా ఈ ముండా కొడుకు అని భార్య అనుకున్నా, అబ్బా ఊరు నుంచి వస్తుందా మళ్ళీ పెళ్ళాము పుట్టింటి నుంచి అని వీడనుకున్నా, అయిపోయింది. వాడికి ఏం చెప్పుకున్నా సాధనలో గోవిందా. అక్కడన్నీ చిరుబురులాడి ట్యాటూట్ అని అంత చేసి ఇది చేయలేదు, అక్కడ విసుక్కొని గందరగోళం చేసి అవన్నీ ఇంకా రెడీ చేయలే అని ట్యాటూట్ని గురు పూజలకు వెళ్ళాలి వాడు అసలే అని ఇంట్లో వాళ్ళ మీద ఎగిరి అది చేసి ఇది చేసి అదంతా ఇక్కడికి వచ్చి ఓ మరి కూర్చున్నాం అనుకోండి, ఉపయోగమే లేదు. ఎందుకంటే ఆ క్షణం దాకా ఇంట్లో వాళ్ళతో ఎలా ఉన్నాం, వస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎలా ఉన్నాం. ఉదయం చెప్పారు కదా, కారు టైంకి 4:30కి రాలేదట అనగానే అప్పుడు మనం ఎలా ఉన్నాం, వచ్చేటప్పటికి మైకులు పనిచేయలేదట అంటే అప్పుడు మనకు ఎలా అనిపించింది. లైవ్ ఏర్పాటు చేస్తే మైక్ అరేంజ్ చేయమని చెబితే ఆ టైంకి ఇక్కడ ఒకవేళ అలాట్ చేయలేదా, వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు కదా, అదేం లేదు కదా అని మనసులో కూడా అనిపించకూడదు. అనిపించింది అంటే పడ్డామని అర్థం. అంటే ఎప్పటికప్పుడు ప్రతి అనుక్షణం ఇంకోటి కోసం కాదు, ఎవరిది వాడే. అందుకే ధృతరాష్ట్రుడు అడిగాట ఓ మాట, ఏమనంటే నేను అధర్మంగా ఉన్నాను కానీ రాజ్యం నాకే ఉంది, ధర్మం నేర్చాడు, ఏం సుఖపడుతున్నాడు, అడవుల్లో ఉన్నాడు, 12 అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని 13 కూడా అలా పడున్నాడు ఉపప్లవ్యం అనే ప్లేస్లో. ఇస్తామో ఇవ్వమో 5 ఊళ్ళు ఇస్తే చాలన్నట్టుగా ఏడుస్తూ కూర్చున్నాడు అక్కడ ధర్మరాజు. ఇప్పుడు నేనే కదా మరి హ్యాపీగా ఉంది, అధర్మంగా ఉన్నవాడు నేనే హ్యాపీగా ఉన్నాను, ధర్మంగా ఉన్నవాడు ఎక్కడ ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి అధర్మమే గొప్పది, బలమైంది ధర్మం కంటే నేను అంటాను, నువ్వేమంటావు అన్నట్ట. అంటే ఆయన వెంటనే సనస్సుజాతుడిని అడిగాడు. మాస్టర్ గారు చెబుతారు, ఇంకోడైతే ఠాను తల పగిలి తెచ్చేవాడు, అక్కడుంది సనస్సుజాతుడు కాబట్టి ఆన్సర్ ఇచ్చేట. ఊరికినే అట్ట అనకవాకపోయి వెళ్ళి అద్దంలో ఫేస్ చూసుకో అన్నారట. అంటే బయటికి ఇలా అనొచ్చు. అసలు ఆ క్వశ్చన్ సనస్సుజాతుడిని ఎప్పుడు అడిగాడు, వీడికి నిద్ర పట్టట్లే. నిద్ర పట్టక సంజయుడు రాయబారానికి పంపించాడు, వాడు రాజ్యం అడగకుండా మేనేజ్ చేయి అన్నాడు. వాడు అలా వచ్చి తెల్లారాక సభలో చెబుతాను బాగా అలసిపోయాను వెళ్ళి నిద్రపోయాట. వాడు వీడికి నిద్ర పట్టట్లే. విదురుని పిలిచాట, నాకు నిద్ర పట్టట్లేదు, టెన్షన్గా ఉంది, నా పిల్లలతో చచ్చిపోతారని భయంగా ఉంది, ఏదైనా చెప్పు అన్నట్ట. ఎన్ని చెప్పినా ఇంకేదైనా ఏదైనా చెప్పన్నట్ట. చెప్పి 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 మీరు భారతం తీసి చూస్తే ఈ మధ్య తన అధ్యయనం మాస్టర్ గారు మా చేత చదివి వినిపిస్తూ చెప్తున్నారు. చేస్తూ ఉంటే ఎన్ని అధ్యాయాలు ఎంత చెబుతాడో, ఏం చెప్పినా వాడు ఒకటే మాట చెప్పాడు, నువ్వెన్నైనా చెప్పు, నా పిల్లాడిని నేను వదలలేను, వాడి మీద మమకారం వదలలేను, అసలుగా ఇంకేమైనా చెప్పు అంట. ఇంకెందుకు వాడు నోరు నొప్పి పుట్టి నెక్స్ట్ సనస్సుజాతుడిని పిలిచాట అర్ధరాత్రికి తెల్లారుజామునికి. సనస్సుజాతుడు చెబుతూ ఉంటే వాడు ఆ సనస్సుజాతుడిని అడుగుతున్నాడు, వీడున్న స్టేట్ ఏంటి, నిద్రపట్టిన స్థితిలో వీడున్నాడు, వాడు అక్కడ హాయిగా నిద్రపోతున్నాడు ధర్మరాజు. అందువల్ల నువ్వు కాదు, నువ్వు ఆనందంగా ఉన్నావు నీకు తెలుస్తుంది, అద్దంలో మొహం చూసుకో. వాడు ఆనందంగా ఉన్నాడు నీకేం తెలుసు, మాట్లాడవాక. వాడు ఆనందంగా నువ్వు అనుకుంటే ఎట్లా? కాబట్టి ఇంకొకళ్ళ గురించని కాకుండా మనం ఆనందంగా ఉండడం కోసం ఆ గురువు అనేటువంటి వాడు నడిపిస్తూనే ఉన్నాడు. ఆ నడిపిస్తూ ఉన్న మార్గం లక్కీగా మనకు భౌతికంగా వాళ్ళ ప్రజెన్స్ కూడా లభిస్తూ ఉంది. ఆ లభిస్తూ ఉన్న దానిలో మన ఇష్టాలు ఆవేశాలకు లోనై మార్గంలోంచి బయటపడటం కాకుండా ఈ జన్మ ఎందుకు ఇవ్వబడిందో మనం తెలుసుకొని ఆ వెల కట్టలేనటువంటి ఆ అదృష్టం, ఆ గురు సాన్నిధ్యం అనేది, గురువు ప్రజెన్స్, ఆయన ఉపదేశాలు ఆచరించి చూపెట్టడం అనేటువంటిది మనకు లభించినప్పుడు అంతగా అది ఎన్ని కోట్ల జన్మల అదృష్టమో దాన్ని మిస్యూజ్ చేసుకున్నా అంటే మళ్ళీ శృతి కుదిరి మళ్ళీ ఆ గురువు దగ్గరికి చేయడానికి మధ్యలో ఎంత గ్యాప్ వస్తుందో, ఎన్ని కోట్ల జన్మలు వస్తుందో. అలాంటి ఆపదలో పడకుండా ఆ లభించిన పెన్నిధి ఏదైతే ఉన్నదో, ఏదైతే ఆ సంపద లభించిందో అది వెలకట్టలేనటువంటి ఆనంద సామ్రాజ్యం. అది మనకు ఊహకు కూడా అందనటువంటిది. కాబట్టి అంతటి సంపదను ఆయన అనుగ్రహిస్తూ ఆయన సాన్నిధ్యాన్ని నడయాడి మనకి ఇస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని అలాగే పూర్తిగా అనుభవించి అందరిలో కూడా వాడినే చూస్తూ ఆ ఆనంద సాగరంలో మనం తెలియాడటం అనేటువంటిది అనే సద్బుద్ధి, అలా తెలియాడాలి అనే సద్బుద్ధి కలిగి మనకిచ్చిన కరచరణాలతో అలాంటి ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం అనేటువంటిది పురుష ప్రయత్నం ఏదైతే ఆయన చేయమని అన్నారో అది త్రికరణ శుద్ధిగా మనం చేసే శక్తిని ఆయనకి ప్రసాదించమని, చేసేటువంటి బుద్ధి మాత్రం మనకే కలిగి మనం దానిలో ఉండేటట్టుగా ఆయన అనుగ్రహించమని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ వాసుదేవ.